జీవితం ఎలా ఉండాలి, తను ఏది అనుకుంది, తను అనుకున్నది సాధించటం కోసం ముందుకు దూసుకెళ్తుంది. ఆవిడే హర్షిని, ట్రాన్స్ ఉమెన్. హలో అండి. టైటిల్ విన్నర్ మీరు. నిజంగా అలాగే ఉన్నారు. నిజంగా చూస్తే ఈ ఇంటర్వ్యూ అయిపోయేలోపు చాలా మంది మీతో లవ్లో పడే అవకాశం కూడా ఉందని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ అసలు మీరు చూడటానికి అబ్బాయిలాగా ఉన్నా కానీ మనసు అమ్మాయిలాగా ఉందని ఎవరు గ్రహించారు? నాకు తెలియని వయసులో 7 years 8 years ఏజ్ ఉన్నప్పటి నుండి కూడా ఐ ఫీల్ ఐ ఎ గర్ల్. ఒకరోజు అమ్మ నాన్న పనికి వెళ్ళారు, నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను. ఓకే. అమ్మ సారీ కట్టుకొని చక్కగా రెడీ అయిపోయి బొట్టు పెట్టుకొని గాజులు వేసుకొని ఊడ్చేసి కల్లాపు చల్లి ముగ్గులు పెట్టేసి అన్నీ చేస్తున్నాను. అమ్మ వాళ్ళ పొలం నుండి చుట్టుపక్కల వాళ్ళు చూసి అమ్మ ఇలా బిహేవ్ చేస్తున్నాడు అది ఇది అని చెప్పేసి ఏదో దెయ్యాలు వదిలిస్తాడు అని చెప్పి తీసుకెళ్ళారు. వైద్యుడి దగ్గర తీసుకెళ్ళారా? ఈ స్కూల్ నుండి వస్తుంటే పెళ్లి కాకుండా కోరికలతో చచ్చిపోయింది అమ్మాయి, అందుకే సూపర్ స్టోరీ. మీరు ఎన్జిఓగా పనిచేశారని చెప్తున్నారు. చాలా అంటే ట్రాన్స్కి సంబంధించి సమాజంలో చాలా ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి. ఏం చేసింది మీ ఎన్జిఓ ట్రాన్స్కి ఇప్పుడు దాకా ఏం చేసిందంటే ఏం చెప్తారు? ఇంతకు ముందు వరకు ట్రాన్స్జెండర్స్కి రేప్ అయినా మర్డర్ అయినా పోలీస్ స్టేషన్కి వెళ్తే నువ్వు ట్రాన్స్ నీకు రేప్ ఏంటి అని కేసు తీసుకొని ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా చాలా వాల్యుబుల్ థింగ్ ఏదైనా ఉందంటే మీ అమ్మే. ఆవిడ గుర్తొచ్చినప్పుడు ప్రతిదీ ఆవిడ ఏమని కలలకు అనేది. ఎగ్జామ్స్ ఇన్విజిలేటింగ్లో ఉన్నప్పుడు నాకు సడన్ కాల్ వచ్చింది, మీ అమ్మ కింద పడిపోయింది మాట రావట్లేదని. నువ్వేంటో అనేది నీ పుట్టుక చెప్పదు, నువ్వేంటో అనేది నీ వ్యక్తిత్వం చెప్తుంది, నువ్వేంటో అనేది నీ జీవన శైలి చెప్తుంది. ఆత్మ గౌరవానికి మించిన అస్తిత్వం లేదు అంటూ ఒక అమ్మ చెప్పిన మాటలు ఏదైతే ఉన్నాయో ఆవిడ తన యొక్క గుండెల్లో భద్రపరుచుకుంది. ఆ మాటల్ని మెట్టులుగా చేసుకొని జీవితంలో పైకి ఎదిగింది. నార్మల్గా చూస్తే ట్రాన్స్ అనగానే మనకు గుర్తొచ్చే సెక్స్ వర్క్, దాంతోపాటుగా సిగ్నల్స్ దగ్గర డబ్బులు వసూలు చేస్తూ దందాలు చేస్తూ ఇలాగా కొన్ని చిన్న చిన్న ఇలాంటి పనులు చేస్తూ ముందుకెళ్ళటం. కానీ జీవితం ఎలా ఉండాలి, తను ఏది అనుకుంది, ఆ అనుకున్న దాన్ని సాధించటానికి ఎన్ని అవమానాలు పడింది, ఆ అవమానాలు భరిస్తూ ముందుకెళ్తూ ఎన్ని విజయాలు సాధించింది అనేదే మనకి ఇక్కడ పాయింట్. అలాంటి విజయాలు సాధిస్తూ తను అనుకున్నది సాధించటం కోసం ముందుకు దూసుకెళ్తుంది. ఆవిడే హర్షిని, ట్రాన్స్ ఉమెన్. ఒక్కసారిగా మనం చూస్తే ఆవిడ ఎన్నో అంటే అందాల పోటీల్లో ఎన్నో బహుమతులు వచ్చాయి. అదేవిధంగా తన యొక్క కెరీర్లో తన యొక్క నటనకు సంబంధించి మూవీస్లో కూడా యాక్ట్ చేశారు, ముందుకెళ్తున్నారు. ఒకసారి హర్షినితో మాట్లాడదాం. నిజంగా ఇంత గుండె నిబ్బరం, ఇంత గుండెకి ఇంత బలం ముందుకెళ్ళడానికి ఆవిడకి ఎక్కడ లభించింది, ఎలా ముందుకెళ్ళింది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. హలో హర్షిని గారు. హలో అండి. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. నిజంగా అంటే మొన్న నేను ఎక్కడో ఒక స్టోరీ చూశాను, ఒక పేపర్లో ఒక స్టోరీ చూసినప్పుడు నిజంగా చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది. నార్మల్గా ట్రాన్స్ అంటే చూడగానే ఏదో కొంచెం వెబ్బెట్టిగాను రకరకాల అట్లా ఉన్నారు. కానీ మీరు చూస్తే నిజంగా మీరు మిస్ యూనివర్స్ ఫస్ట్ ట్రాన్స్ ఏషియా 2024 టైటిల్ విన్నర్ మీరు. నిజంగా అలాగే ఉన్నారు. నిజంగా చూస్తే ఈ ఇంటర్వ్యూ అయిపోయేలోపు చాలా మంది మీతో లవ్లో పడే అవకాశం కూడా ఉందని నేను అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ. అది ఒక్కసారి నిజంగా మీ స్మైల్ కూడా చాలా బాగుంది. అంటే స్మైల్కి సంబంధించి కూడా మీకు ఒక అవార్డు కూడా వచ్చినట్టుంది కదా? మిస్ బ్యూటిఫుల్ స్మైల్ 2018 అని జ్యూరీ అవార్డు వచ్చింది. సూపర్ అండి. మీరు ఇలాంటి అవార్డులు ఎన్నో తీసుకోవాలని కోరుకున్నాను. ఒక్కసారి చూసుకున్నట్టయితే ట్రాన్స్ అనగానే సెక్స్ వర్క్, డబ్బులు, దందాలు, గొడవలు ఇవన్నీ కూడా ఒక మాస్ కైండ్ ఆఫ్ అపీరెన్స్ ఉంటుంది. నార్మల్గా ఒక వాళ్ళ మీద నిజంగా సమాజంలో ఒక చులకన భావం కూడా ఉంది. మ్యాక్సిమం చిచి ట్రైన్స్లోనో లేకపోతే ఎక్కడైనా కనిపించినా, లేకపోతే స్కూల్స్లో వాళ్ళు కొంచెం ఏదైనా కొంచెం తేడాగా కనిపించినా కానీ వాళ్ళ మీద మాటల దాడి కొనసాగుతుంది, ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కానీ హర్షినికి లైఫ్కి సంబంధించి చూస్తే అసలు మీరు ఎక్కడ
మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ యొక్క ప్రస్థానం ఎలా స్టార్ట్ అయిందంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ అండి. ఎవ్రీ పర్సన్ డిజర్వ్స్ రెస్పెక్ట్. మన భారత రాజ్యాంగం కుల, మత, వర్ణ, వర్గ, లింగ భేదం లేకుండా అందరికీ ఈక్వాలిటీ ఇచ్చింది. హ్మ్. బట్ బీయింగ్ ఏ ట్రాన్స్ పర్సన్ ఎవ్రీవేర్ రెస్పెక్ట్ కోసం, ఆపర్చునిటీ కోసం, అవకాశం కోసం, ఈవెన్ తల్లిదండ్రులతో కలిసి ఉండటం కోసం ప్రతి చోట ఫైట్ చేసి తెచ్చుకున్నదే. హ్మ్. వ్యక్తిగతంగా ఎక్కడ రాలా. మీరిందాకన్నట్టు ట్రాన్స్ అనంగానే సొసైటీలో ఒక మార్క్ పడిపోయింది. హ్మ్. దే మేడ్ ఫర్ బెగ్గింగ్, దే మేడ్ ఫర్ సెక్స్ వర్క్ అనే ఒక మార్క్ పడిపోయింది. ట్రాన్స్ కమ్యూనిటీలో కొంతమంది బిహేవియర్ కూడా అలానే ఉన్నారు. హ్మ్. కొంతమంది ఈజీ మనీ కోసం అడిక్ట్ అయిపోయి వల్గర్ పనులు చేయటం, తప్పులు చేయటం ఆళ్ళున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ ట్రాన్స్ కమ్యూనిటీలో దేర్ ఆర్ మెనీ గుడ్ పీపుల్ కూడా ఉన్నారు. ఎవ్రి జెండర్ దేర్ ఈస్ గుడ్ పీపుల్, దేర్ ఈస్ బ్యాడ్ పీపుల్ అండి. హ్మ్. ఇప్పుడు అబ్బాయిల్లో మంచి వాళ్ళు, చెడ్డ ట్రాన్స్ వాళ్ళు ఒకటే ఉన్నారు. ట్రాన్స్ ఒక్కళ్ళేనండి. ఆ! అన్ని యాహ్! వ్యవస్థల్లోనూ ఉన్నారు. యాహ్! సాఫ్ట్‌వేర్ అవ్వచ్చు, అబ్బాయిలో, మీడియానో, అమ్మాయిలో ఎక్స్‌వైజెడ్ చాలా అన్ని అందరున్నారు. చోట్ల ఉన్నారు. అవును. ఎవ్రి హ్మ్. జెండర్ దేర్ ఈస్ గుడ్ పీపుల్, దేర్ ఈస్ బ్యాడ్ పీపుల్. ఇప్పుడు మెన్ కమ్యూనిటీ చాలా హ్యూజ్‌లో ఉంటుంది. వుమెన్ కమ్యూనిటీ హ్యూజ్‌లో ఉంటుంది. ట్రాన్స్ కమ్యూనిటీ కొంచెం లెస్‌గా ఉంటుంది కాబట్టి, ఈ ఫ్యూ పీపుల్ చేసే వల్గారిటీ సొసైటీలో హైలైట్ అయిపోతుంది. హ్మ్. హైలైట్ అయిపోవటం వల్ల సొసైటీలో ఒక మార్క్ పడిపోయింది. వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తారు, తప్పుడుగా, చెత్తగా ఉంటారు అని ఒక సొసైటీలో ఒక మార్క్ పడిపోయింది. హ్మ్. బట్ ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా దేర్ ఆర్ మెనీ పీపుల్ ప్రజెంట్‌గా ఇప్పుడు అన్ని రంగాలలో ఆహ్, సక్సెస్ అవుతూ వాళ్ళని వాళ్ళని ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. లాయర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, పోలీసులున్నారు, యాక్టర్స్ ఉన్నారు, మోడల్స్ ఉన్నారు. అన్ని రంగాల్లో మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకుంటూ ఉన్నాము. ఓకే. సో, కమింగ్ టు నా పర్సనల్ జర్నీకి నా ప్రస్థానం ఎక్కడ స్టార్ట్ అయింది అని మీరు అడిగిన దానికి, హ్మ్. నేను పుట్టింది, పెరిగింది మొత్తం కూడా ఒక చిన్న పల్లెటూరు. హ్మ్. అమ్మ, నాన్న రోజు పొలం పని, కూలి పని చేసుకుంటూ ఉండేవాళ్ళు. హ్మ్. బోత్ ఆర్ ఇల్లిటరేట్స్. బట్ దే నో ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్. అందుకే ఈరోజు ఇక్కడ నేను కూర్చోగలిగాను. అవును. ఈరోజు ఒక సక్సెస్‌ఫుల్‌గా నా లైఫ్ లీడ్ చేస్తున్నాను. ఏదైతే గౌరవం కోసం ఫైట్ చేసామో, ఒక గౌరవంగా జీవితాన్ని లీడ్ చేస్తున్నాను. ఎంతోమందికి ఇన్స్పిరేషన్‌గా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను అంటే బికాస్ ఆఫ్ నా ఎడ్యుకేషన్. అవును. చదువు మీరు ఉండటం మీరు వల్లే. ఎకనామిక్స్, ఎంఏ ఎకనామిక్స్ యాహ్! చేశారంట. యాహ్! యాహ్! 2 పీజీలు చేశారు. అసలు ఎక్కడ కూడా మీరు ఆగలేదు. యెస్. అంటే మీకిష్టమైన ఇది మోడలింగ్ రంగంలో ఉన్నారు. హ్మ్. దాంతో పాటుగా మీరు ఇలా అందాల పోటీలకెళ్లారు. హ్మ్. మీరు న్యూస్ ప్రెజెంటర్‌గా పనిచేశారు. మీరు అంటే ఆల్ రౌండర్ అనుకోవచ్చనమాట. అసలని కాదు. హ్మ్. మనం ఏంటంటే ఒక రంగంలో మనకి ఓటమొచ్చింది అంటే నిరుత్సాహపడిపోకుండా, గివ్ అప్ ఇవ్వకుండా, వెనకడుగు వేయకుండా ఓకే. వై నాట్ వేరే సెక్టార్‌లో మనం ఎందుకు ట్రై చేయకూడదు? అంటే ప్రతిదీ మనం ప్రయత్నించాలి. అంటే ఇప్పుడు నేను సక్సెస్ అవ్వాలి, గెలవాలి, సాధించాలి, నా లక్ష్యాన్ని చేరుకోవాలి అని కలలు కనాలి. ఆ కలలు చేరుకోవటానికి ప్రయత్నించాలి. ప్రయత్నించి ఓడిపోతే బాధపడక్కర్లా. హ్మ్. ప్రయత్నించకుండా ఇంట్లో కూర్చొని నేను ఏం చేయలేకపోతున్నాను అని బాధపడితే నో యూజ్. అలా నేను ఒక సెక్టార్‌లో ఓటమొచ్చింది. ఒక సెక్టార్‌లో నేను రాణించలేకపోతున్నాను. ఒక చోట లేకపోతే డిస్క్రిమినేషన్ ఎదురయ్యి కొన్ని సిట్యుయేషన్స్ వల్ల నేను గివ్ అప్ ఇవ్వాల్సొచ్చింది అని అనుకున్నప్పుడు నేను వేరే సెక్టార్‌లో ట్రై చేస్తాను. ఎక్కడికెళ్ళినా ఏ సెక్టార్‌లో పని చేసినా ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టుగా నా ప్రొఫెషనల్ కెరీర్ స్టార్ట్ అయింది ఎకనామిక్స్ లెక్చరర్‌గా. హ్మ్. 2 ఇయర్స్ ఎకనామిక్స్ టీచ్ చేస్తాను. సో, ఓకే. ఇ ఎకనామిక్స్ మీకు టీచ్ చేస్తారు. ఓకే. టీచ్ చేస్తాను. 2 ఇయర్స్ ఇంటర్ నుండి డిగ్రీ వాళ్ళ వరకు 2 ఇయర్స్ ఎకనామిక్స్ టీచ్ చేస్తాను. హ్మ్. దాని తర్వాత నేను ట్రాన్స్ కమ్యూనిటీ ఎన్‌జీఓస్‌లో వర్క్ చేశాను. ప్రాజెక్ట్ మేనేజర్‌గా, హ్మ్. కౌన్సిలర్‌గా. చాలామందికి అప్పుడు కౌన్సిలర్‌గా ఉన్నప్పుడే బాధలేంటి, కష్టాలేంటి, ఒక లైఫ్ ఏంటి, ఎంతమంది ఎన్ని డిస్క్రిమినేషన్ ఫేస్ చేసొస్తున్నారు, హరాస్మెంట్స్ అంటే ఎలా ఉంటాయి, ఇవన్నీ హ్మ్. కూడా నేను కౌన్సిలింగ్ త్రూ నా నోటీస్‌కి రావటం జరిగింది. అప్పుడు కొంచెం ఇంకా స్ట్రాంగ్‌గా తయారైపోయి కొంతమంది లైఫ్‌లు మార్చాలి అని డిసైడ్ చేసుకున్నాను. ఓకే. దాని తర్వాత నేను సాఫ్ట్‌వేర్ కంపెనీలో హెచ్ఆర్‌గా వర్క్ చేస్తాను. ఇలా మల్టిపుల్ సెక్టార్స్‌లో అసలు నన్ను మీరు నేను చేయింది ఏంటి మొత్తం హెచ్ఆరు, లెక్చరరు, హెచ్ఆరు, అందాల పోటీలు, యాహ్! న్యూస్ రీడరు అంటే ఒకటండి. వై నాట్? మనం మొదటి నుంచి మనం ఒకసారి ఇలా వచ్చినట్టయితే యాహ్! యాహ్! ఒకసారి నార్మల్‌గా అందరికీ ఇలాగే మీరు అబ్బాయిగా పుట్టారు. మీ పేరేంటి? అమ్మో, నాన్న పెట్టిన పేరేంటి? అంటే ఫస్ట్ అసలు మీరు చూడటానికి అబ్బాయిలాగా ఉన్నా గానీ, మనసు అమ్మాయిలాగా ఉందని ఎవరు గ్రహించారు? అమ్మ మీకే అనిపించిందా? లేకపోతే స్కూల్స్‌లో చదువుకుంటున్నప్పుడు
అక్కడ వాళ్ళ వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉండేది? అంటే నార్మల్‌గా హార్మోన్స్ ప్రాబ్లమ్ కాబట్టి మనం అలా ఉంటాము. బట్ అలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు ఎలా ముందుకెళ్లారు? అంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ అండి. సొసైటీలో ఇప్పటికీ చాలా అపోహలుంటాయి. ట్రాన్స్ హ్మ్. అనంగానే అబ్బాయిల నుండి అమ్మాయిగా మారిపోయారా? కోరికల కోసం మారారా? డబ్బు కోసం మారారా? ఇలాంటి కోరికలు. మీరు గుడ్ క్వెషన్ అడిగారు. చాలామందికి ఒక క్లారిఫికేషన్ అవసరం. హ్మ్. ట్రాన్స్ పర్సన్ అనంగానే అసలేం కాదండి. చిన్నప్పటి నుండి హ్మ్. మనకి తెలియని వయస్సు నుండి అంటే మనది కాని శరీరంలో మనం జన్మించటమే ట్రాన్స్‌జెండర్ జన్మ అని నేను చెప్తాను. హ్మ్. ఎందుకంటే నాకు తెలియని వయసులో 7 ఇయర్స్, 8 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పటి నుండి కూడా ఐ హ్మ్. ఫీల్ ఐయామ్ ఎ గర్ల్. ఆ మీ ఏజ్‌లో మీకు మీకు తెలుస్తుంది. నాకు తెలుస్తది. హ్మ్. అంటే ఐ మీన్ ఐ వాంట్ టు ప్లే విత్ గర్ల్స్. అమ్మాయిలతోనే ఆడుకోవాలి. అష్టాచెమ్మలు, తొక్కుడు పిల్లలు ఇవే ఆడుకోవాలి. హ్మ్. అబ్బాయిలతో కంఫర్ట్‌గా ఉండేదాన్ని కాదు. అబ్బాయిల పక్కన కూర్చోవాలనిపించేది కాదు. హ్మ్. ఐ యూజ్డ్ టు వేర్ అక్క డ్రెస్ ఏసుకొని స్కూల్‌కెళ్ళాలనిపించేది. ఆహ్, అబ్ అమ్మ, నాన్న బలవంతంగా అబ్బాయి డ్రెస్ ఏసేవాళ్ళు. నేను హ్మ్. చిరాకు పడేదాన్ని. నాకెందుకు ఈ డ్రెస్ ఏస్తున్నారు? నాకు ఫ్రాక్ ఎయండి అని గొడవ పడేదాన్ని. ఐ ఓకే. యూజ్డ్ టు వేర్ అంటే హ్మ్. దట్ టైమ్ మనకు తెలియకుండానే ఆ లక్షణాలన్నీ వచ్చేస్తాయి. హ్మ్. బికాజ్ ఆఫ్ నా బాడీలో ఫీమేల్ హార్మోన్స్ ఉండటం, లేకపోతే హ్మ్. నాకు అలానే అమ్మాయిలాగే బిహేవ్ చేయాలనిపించేది. హ్మ్. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎయిత్ క్లాస్‌కొచ్చానంటే 12, 13 ఇయర్స్ వచ్చినప్పటికి ఐయామ్ నాట్ కంఫర్టబుల్ విత్ హ్మ్. మేల్ బాడీ, మేల్ డ్రెస్. హ్మ్. అద్దం ముందు నన్ను నేను చూసుకున్నప్పుడు ఐయామ్ ఐయామ్ వెరీ బ్యాడ్ అండ్ వెరీ సాడ్ అబ్బాయి డ్రెస్‌లో. ఆ డ్రెస్ చింపేసి ముక్కలు ముక్కలుగా చేసేసి పారిపోవాలనిపించేది. హ్మ్. ఎప్పుడైతే నేను ఇంట్లో ఎవరు లేనప్పుడు అక్క డ్రెస్సు, అమ్మ సారీ కట్టుకొని అద్దం ముందు చూసుకున్నా ఐ ఫీల్ ఐయామ్ పర్ఫెక్ట్. హ్మ్. ఐ ఫీల్ ఐయామ్ కంఫర్టబుల్. ఇది కదా నేను రోజు ఎందుకు వీళ్ళు నాకు అబ్బాయి డ్రెస్ ఏస్తున్నారు? ఎందుకు నన్ను ఇలా అడిగారా ఒకసారి నటించమని అమ్మని? మెనీ ఎందుకమ్మా ఇట్లా? అడగక్కర్లే నేనేసుకునేదాన్ని. అమ్మ ఆ! వాళ్ళు వద్దనేవాళ్ళు. అమ్మ ఓయ్! వాళ్ళు ఏంటి నువ్వు ఏంట్రా నువ్వు ఇట్లా చేస్తున్నావు అనేవారా? చాలా సార్లు జరిగాయి. నాకి దెయ్యం పట్టిందనుకోని భూత వైద్యుల దగ్గరికి తీసుకెళ్లారు. అవునా? ఇది ఆ! గూడా ఉందా? నేను చీర కట్టుకు యాక్చువల్‌గా ఏంటంటే నేను 'కాంచన' సినిమాలో లాగా. అంటే ఐ యూజ్డ్ టు వేర్ గదా! హ్మ్. శారీస్. ఒకరోజు అమ్మ, నాన్న పనికెళ్లారు. నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను. ఓకే. అమ్మ సారీ కట్టుకొని చక్కగా రెడీ అయిపోయి, బొట్టు పెట్టుకొని, గాజులేసుకొని, ఊడ్చేసి, కల్లాపు చల్లి, ముగ్గులు పెట్టేసి అన్నీ చేస్తున్నాను. అమ్మ వాళ్ళు పొలం నుండి చుట్టుపక్కల వాళ్ళు చూసి, "అమ్మ ఇలా బిహేవ్ చేస్తున్నాడు" అది ఇది అని చెప్పేసి, ఏదో దెయ్యాలు వదిలిస్తాడని చెప్పి భూత తీసుకెళ్లారు. వైద్యుడి దగ్గరికి ఆ! తీసుకెళ్లారా? అంటే ఓం ఐ హ్రీం డోంట్ భామ్ ఇప్పటికి అన్నాడు. నేను నమ్మకపోవడానికి కారణం ఏంటంటే, ఆయన ఇంకా మహానుభావుడు. హ్మ్. ఏదో వేప మండలతో కొట్టేసి, బూడిదేదో చల్లేసి, హ్మ్. స్కూల్ నుండి వస్తుంటే ఇంకా ఇప్పటికి ఐ రిమెంబర్ దట్ నేమ్. ఉన్నాడా? స్వాతి అనే ఏమో ఆయన ఉన్నాడో లేదో తెలీదు గానీ, ఈ స్కూల్ నుండి వస్తుంటే హ్మ్. పెళ్లి గాకుండా కోరికలతో చచ్చిపోయింది ఆ అమ్మాయి. అందుకే ఇతనికి పుట్టింది. యూ నో సూపర్ స్టోరీ. అసలు పెళ్లి అన్ గాకుండా కోరికలతో ఒక అమ్మాయి పుట్టి, ఈ అమ్మాయి బాడీలో ప్రవేశించింది అని జెప్పి, అని మీ అమ్మ దగ్గర ఒక డబ్బులు 1000, 2000 తీసుకున్నారు. తీసేసుకున్నాడు. డబ్బులు తీసుకొని ఆ! అప్పుడు యూ నో దట్ టైమ్ పేరు గూడా చెప్పాడా? స్వాతి అంట? ఆ! నైస్. దెయ్యం నిజమండి. పేరు బావుందండి. ఇప్పటికి నాకు అందుకేనండి భూత వైద్యాలు ఇయన్నీ జూసినప్పుడు అసలు నవ్వొస్తదా? నవ్వొస్తది నాకు. ఆ! అంటే ఐ ఫేస్డ్ గదా! ఆ యాహ్! టైంలో నాకు గట్టిగా అరిచి, "అమ్మ నాకు ఏ దెయ్యం పట్టలేదు. ఇది నా రియాలిటీ. ఇదే నేను. హ్మ్. ఇదే నేను. మీరందరూ రోజు చూసే అబ్బాయి డ్రెస్‌లో ఉంది నేను కాదు. ఇదే నేను" అరిసి చెప్పాలనిపిచ్చేది. బట్ ఆ చిన్న ఏజ్ హ్మ్. అప్పుడంత ధైర్యం లేకుండే. హ్మ్. తర్వాత ఇంక అలానే రోజు సేమ్ థింగ్స్ హ్యాపెనింగ్ అక్క బట్టలేసుకోవటం, అమ్మ చీర కట్టుకోవడం, స్కూల్ నుండి రావటం, పిల్లల హెరాస్మెంట్స్. సెవెంత్ క్లాస్‌లో స్కూల్ నుండి వస్తుంటే నేనొకసారి హ్మ్. నా క్లాస్‌మేట్స్ గానీ, లేకపోతే వాళ్ళు జగ్గయ్యపేటలో ఉన్నటువంటి స్కూల్ మేట్స్ వీళ్ళందరూ నన్ను బాగా ర్యాష్ నేను "ఏంట్రా నువ్వు అమ్మాయిలాగా నడుస్తావు? నీ చేతులు ఎందుకు ఇంత మెత్తగుంటాయి? నువ్వు అమ్మాయిలాగా ఎందుకు బిహేవ్ చేస్తావు? నువ్వు నిక్కర్ ఇప్పి చూపిచ్చేస్తావు. నీ కింద పార్ట్ ఏముంది?" అని జెప్పేసి చాలా భయంకరంగా ర్యాగ్ చేస్తారండి. నేను ఇంటికొచ్చేసి అమ్మతో, "అమ్మ నేను చదువుకోను, నేనసలు స్కూల్‌కెళ్ళను." స్కూలుకెళ్ళనని జెప్పారు. అంటే హ్మ్. ఇప్పుడు మనం చెప్తుంటే ఇలా ఉంది గానీ, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు అన్‌ఎడ్యుకేటెడ్స్ అవ్వటానికి దిస్ ఈస్ ద రీజన్. సేమ్ అండి. స్కూల్స్‌లో, ఇప్పుడు కాలేజెస్‌లో నిజంగా అండి. ఎదురయ్యే నేనిప్పుడు దాకా డిస్క్రిమినేషన్ ఫేస్ చేయలేరా? చాలా మంది ట్రాన్స్ వుమెన్స్‌కి సంబంధించి అన్నీ చూసాను. అంటే మామూలుగా వాళ్ళ ఇంటర్వ్యూలు గాని ఇవన్నీ చూసాను. బట్ అంటే అందరూ అన్‌ఎడ్యుకేటెడ్ రఫ్‌గా బిహేవ్ చేస్తూ లేపోతే వేరేలాగా అట్లా అట్లా ఉన్నారు. అంటే మెయిన్ దానికి కారణం ఇదేనా? ఇదే స్కూల్స్‌లో, అంటే స్కూల్లోకి కాలేజెస్‌లో వెళ్ళగానే వీళ్ళకి ఇబ్బంది ఎదురయ్యేయన్ని పడటం వల్ల వాళ్ళు బయటికెళ్ళిపోయి చదువుకోలేకపోవటం. చదువుకోలేకపోవటం, ఆ! తర్వాత తల్లిదండ్రులు యాక్సెప్టెన్స్ చేయక కొట్టటము, అసలు ఇంట్లో తల్లిదండ్రులు నుంచి ఇంట్లో నుండి పారిపోవటం గెంటేయటం. ఎక్కువనే మనం మూవీ చూసినా గాని, రియల్ లైఫ్‌లో చూసినా గాని ఇవే ఉంటాయి గదా! మోస్ట్‌లీ. హ్మ్. నేను కౌన్సిలర్‌గా వర్క్ చేస్తున్నప్పుడు చాలా విషయాలు నా నోటీస్‌కొచ్చిందేంటంటే, తల్లిదండ్రులు వాళ్ళే ఇంట్లో నుండి గెంటేసి, మెడబట్టుకు నెట్టేసి ఓయ్! 12, 13 ఏళ్ల వయసులో నువ్వు చచ్చావనుకుంటావు. ఫోటోకి దండేసి చచ్చావని చెప్పుకుంటారు. కొంతమంది తల్లిదండ్రులు కాలో, చెయ్యో తీసి మూలకు కూర్చోబెట్టేసేసి
తిండి పెడతారు. అంటే వాళ్ళ బిడ్డ ఇంట్లో కాలు చేయి తీసేయటం లేకపోతే చచ్చిపోయాడని చెప్పుకోవడానికి రెడీగా ఉన్నారు కానీ తన బిడ్డ ట్రాన్స్ అని చెప్పుకోవడానికి రెడీగా లేరు. అలాంటి సొసైటీలో ఉన్నాయి. చూడండి తల్లిదండ్రులు అంగవైకల్యంతో పుట్టిన బిడ్డని కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, చదివిస్తున్నారు, ఒక మంచి భవిష్యత్తు ఇస్తున్నారు. కానీ ట్రాన్స్ ఇంట్లో పుడితే మాత్రం మెడబట్టుకుని గెంటేస్తున్నారు. మరి ఇంక వాళ్ళకి ఎలా మంచి లైఫ్ వస్తదండి? వాళ్ళకి ఎక్కడ చదువు వస్తది? ఎక్కడ తల్లిదండ్రుల ప్రేమ దొరుకుతది? ఎక్కడ సొసైటీ యాక్సెప్టెన్స్ దొరుకుతది? ఇక రెస్పెక్టబుల్ లైఫ్ ఇంకా అది చాలా దూరం మాటే. తల్లిదండ్రుల ప్రేమ కోసమే అలమటిస్తారు. ఇప్పటికి చూడండి కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు నా అమ్మ, నాన్న ప్రేమగా ఒకరోజు ఇంటికి పిలుస్తారా అని ఎదురు చూసే మనుషులు ఎంతోమంది ఉన్నారు. వేలల్లో కనపడతారు మనకి. తల్లిదండ్రుల ప్రేమ దొరకదు. బై గాడ్ గ్రేస్ నాకు అమ్మ ప్రేమ దొరికింది కాబట్టి ఈవెన్ మా నాన్న కూడా నన్ను ఇష్టపడేవాడు కాదు. బికాస్ ఆఫ్ నా బిహేవియర్. తన వల్ల నేను తలెత్తుకుని తిరగలేకపోతున్నా, సొసైటీలో పరువు పోతుంది, మీ అబ్బాయి తేడాగాడు మాడాగాడు నన్ను ఎగతాళి చేస్తున్నారు అని చెప్పి మా నాన్న నన్ను తిట్టడము, నన్ను అసహించుకోవడం జరిగేది. మా మదర్ ఒక్కళ్ళే నాకు సపోర్ట్ చేసేవాళ్ళు. మా మదర్ యూస్ టు గైడ్, చదువుకోవాలి నాన్న, చదువుకోకపోతే భవిష్యత్తు ఉండదు. అంతే ఎప్పుడు కూడా నీ చెయ్యి ఒకరికి ఇచ్చేలాగా ఉండాలి, ఒకరి దగ్గర నువ్వు అడగకూడదు, నువ్వు గౌరవంగా బతకాలి, జాబ్ చేసుకుంటూ బ్రతకాలి అని మా అమ్మ నన్ను గైడ్ చేస్తూ ఎక్కడ నా చుట్టాలు కానీ, రిలేటివ్స్ కానీ, మా నాన్న కానీ, క్లాస్మేట్స్ కానీ ఎవరు నన్ను చిన్నచూపు చూసినా, ఎవరు నన్ను డిస్క్రిమినేట్ చేసినా వాళ్ళందరితో ఫైట్ చేస్తూ, నన్ను మోటివేట్ చేస్తూ నా ఎడ్యుకేషన్‌కి మా మదరు బాగా సపోర్ట్ చేశారు. ఇక సేమ్ డిస్క్రిమినేషన్ కదా, ప్రతి ఒక్కళ్ళకి ఒక ఏజ్ వచ్చినప్పుడు మనకి ఆపోజిట్ జెండర్ మీద అట్రాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం ఏంటి అనేది మనకు తెలుస్తుందండి. 14, 15 ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం వల్ల 10 ఇయర్స్‌కే వాళ్ళ ఐడెంటిఫికేషన్ తెలిసిపోతుంది కానీ ఐఎమ్ ఏ 90s కిడ్. అప్పట్లో ఫోన్స్ లేవు, మనకి సోషల్ మీడియా లేదు, ఏమీ లేకపోవటం వల్ల మన ఐడెంటిఫికేషన్ ఏంటంటే ఆపోజిట్ జెండర్‌కి అట్రాక్షన్ అవ్వటం. అది హ్యూమన్ సైకాలజీ, మామూలుగా దేవుడు పెట్టినది అది అన్నమాట. వెన్ ఎవర్ ఐ వాజ్ ఇన్ 10th క్లాస్‌లో ఉన్నప్పుడు ఒక అందమైన అమ్మాయిని చూసేటప్పుడు సిస్టర్ హెయిర్ స్టైల్ బాగుంది, డ్రెస్ బాగుంది, నేను అలా రెడీ అవ్వాలనిపించేది. కేరింగ్‌గా మంచి క్యారెక్టర్ ఉన్న అబ్బాయి కనిపించినప్పుడు ఇలాంటి హస్బెండ్ కావాలి, ఇలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలనిపించింది. ఐ వాజ్ ఇన్ మేల్ బాడీ, ఐ వాజ్ ఇన్ మేల్ డ్రెస్, బట్ నా కోరికలు, నా బిహేవియర్, నా థాట్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ లైక్ ఏ గర్ల్. దట్ టైమ్ ఐ రియలైజ్డ్ ఐ వాజ్ స్టక్ ఇన్ ఏ రాంగ్ బాడీ. ఈ బాడీ నాది కాదు. నా కోరికలు, నా బిహేవియర్, వాట్ ఎవర్ ఐఎమ్ ఇన్సైడ్, నా మనస్సు, ఎవ్రీథింగ్, నా బాడీలో వచ్చే చేంజెస్, ఎవ్రీథింగ్ లైక్ ఏ గర్ల్. బట్ నేను వేసుకున్న బట్టలు నావి కాదు, ఈ బాడీ నాది కాదు అని రియలైజ్ అయ్యాను. బట్ ఐ డోంట్ నో హౌ టు చేంజ్ మై బాడీ, ఎక్కడికి వెళ్ళాలి ఎలా అనేది నాకు తెలియకపోవడం వల్ల అలానే అడ్జస్ట్ అయ్యి చదువుతూ ఉండేదాన్ని. డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు ఒక ట్రాన్స్ పరిచయం అయ్యి ఇలా నువ్వు ముంబై వెళ్ళిపోయి సర్జరీ ఎక్కడ చదివారు? ఇంటర్మీడియట్ దాకా ఎక్కడ చదివారు? జగ్గేపేట. జగ్గేపేటలోనే డిగ్రీ కూడా అక్కడేనా? అంటే 1 నుండి 5th వరకు మా ఊర్లో చదివాను. 6th, 7th రెడ్లకుంట అని ఉంటుంది, చెరువు ఉంటుంది, చెరువు క్రాస్ చేసి వెళ్ళి చదువుకోవాలన్నమాట. 8th నుండి 10th జగ్గేపేట హై స్కూల్లో చదివాను. సేమ్ జగ్గేపేట గవర్నమెంట్ కాలేజ్లో ఇంటర్ నుండి డిగ్రీ వరకు 5 years అదే కాలేజ్లో చదివాను. మై ఎంటైర్ స్టడీ వాజ్ కంప్లీటెడ్ ఇన్ తెలుగు మీడియం, గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజ్. మొత్తం గవర్నమెంట్. నేను ఎప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదవలేదు, ట్యూషన్కి వెళ్ళలేదు. సో కష్టపడి చదువుకున్నాను అంతే. సో అలా డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక ట్రాన్స్ పరిచయమే, ఇలా ముంబై వెళ్ళిపోతే నువ్వు కంప్లీట్ అమ్మాయిలాగా మారచ్చు అని సజెస్ట్ చేస్తారు. బట్ ఆ అమ్మ నాకు ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ అవి చెప్తా ఉండేవాళ్ళు కదా, అలా నేను మిడిల్ డ్రాప్ అయ్యి వెళ్ళిపోకుండా డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి వెళ్ళిపోదామని వెయిట్ చేస్తాను. ఈ విషయం చెప్పారు ఇంట్లో అమ్మకి? చెప్పలేదు. చెప్తే పోనిస్తారు. మాక్సిమం ప్రతి స్టోరీ కూడా ఇలాగే ఉంటది కదా, చెప్పకుండా వెళ్ళిపోతారు కదా. చెప్పే ధైర్యం సరిపోదండి. కదా అప్పుడు ఎంత పిరికితాను, ఇప్పుడున్న ధైర్యం అప్పుడు ఎందుకు ఉంటుంది చిన్న ఏజ్ లో. ఇప్పుడు అమ్మాయి డ్రెస్ వేసుకొని బయటకు రావాలంటేనే భయపడేదాన్ని. అమ్మ ఎవరు చూసి ఏమంటారో, అమ్మ కొడుతుందో, నాన్న కొడుతుందో, లేకపోతే ఎవరన్నా ఏమన్నా అంటారేమో, నేను అమ్మాయిలా బిహేవ్ చేస్తున్నానని నాలో నేను అంతర్మదనం అయిపోయేదాన్ని. ఒక యుద్ధం చేసేదాన్ని, నాతో నేను యుద్ధం చేసుకునేదాన్ని. ఎవ్రీడే యూస్ టు నేను గాడ్కి తిడతా ఉండేదాన్ని, ఎందుకు నాకు ఈ జన్మ ఇచ్చావు, కంప్లీట్ అమ్మాయిలాగా కంప్లీట్ అబ్బాయిలాగా నన్ను ఎందుకు పుట్టించలేదని ఐ యూస్ టు నేను బ్లేమ్ చేస్తూ దేవుణ్ణి ఎవ్రీడే నరకం అనిపిస్తూ ఉండేదాన్ని. ఇంకా చెప్పే ధైర్యం వస్తుందా? రాదు. ఆమె త్రూ ఇంకొంతమంది నాలాగా అబ్బాయి డ్రెస్లో ఉండి అమ్మాయిలాగా మారాలనుకున్న వాళ్ళని 2-3 అలా పరిచయం చేయడం జరిగింది. ఎక్కడ పరిచయం అయ్యారు? జగ్గేపేటలోనే. ఆమె పరిచయం ఆవిడే పరిచయం చేసుకున్నారు మీరు? ఆవిడే. నేను చూడగానే నాకు అర్థమైంది ఆమె షాప్స్ లో భిక్షాటన చేస్తున్నారు. నేను వెళ్ళి మాట్లాడే ధైర్యం లేదు నాకు. ధైర్యం లేకుండా నేను చూస్తూ ఉండేదాన్ని. ఫస్ట్ రోజు చూస్తా, సెకండ్ రోజు కూడా అలానే చూస్తున్నా. నేను నడుచుకుంటూ వెళ్తున్నా, ఆమె నన్ను గుర్తుపట్టింది, ఈజీ గుర్తుపట్టింది. ఇలా రా పాప ఉంది. వెళ్ళాను,
నీ పేరేంటి ఏది ఇది అంటే డీటెయిల్స్ అన్ని మాట్లాడింది. మాట్లాడిన తర్వాత నువ్వు ఇలా నాలాగా మారిపోవాలంటే నువ్వు వెళ్ళొచ్చు అది ఇది అని చెప్తే అప్పుడు ఫస్ట్ చాలా భయపడ్డాను. ఏ ఇయర్ ఇది? నేను డిగ్రీ సెకండ్ డిగ్రీ ఇయర్‌లో సెకండ్ ఇయర్. ఆ టైంలో భయపడ్డాను. తర్వాత ఇంకా క్యాజువల్‌గా అలవాటయిపోయింది. మన మన వాళ్ళని కలిసిన ఫీలింగ్ వచ్చింది. అంటే మీ ఇక భావాలు అంతే. ఆవిడకి తెలుసు, మీకు యాహ్! ఏం కావాలో ఏముంది అట్లా. నన్ను అర్థం చేసుకుంది. తర్వాత ఇంకొంతమంది పరిచయమయ్యారు. అలా డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసే వరకు వెయిట్ చేస్తాను. డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత జంపా? అమ్మకి ఫేర్‌వెల్ పార్టీ ఉంది ఏదో అని చెప్పేసి కొంచెం డబ్బులు అడుక్కొని ఎవరికి చెప్పా పెట్టకుండా మేము ముగ్గురం కలిసి కదా అమ్మాయిగా మారాలి అనే కోరిక ఎంత స్ట్రాంగ్‌గా ఉందంటే అప్పుడు లైఫ్‌లో ట్రైన్ ఎక్కలేదు. లైఫ్‌లో జగ్గయ్యపేట దాటి వేరే ఊరు ఎప్పుడు వెళ్ళలేదు. డిగ్రీ వరకు వెళ్ళలేదు. అలాంటిది మేమందరం విజయవాడ వెళ్ళి జనరల్ డబ్బా టికెట్ కొనుక్కొని బాత్రూంలో పక్కన కూర్చొని 24 అవర్స్ ట్రావెల్ చేసి ముంబై వెళ్ళాం. ఎంతమంది వెళ్ళారు? ముగ్గురం. ఎవరు ఇప్పుడు మీకు అక్కడ జగ్గబడిలో పరిచయమైన ఒకళ్ళు? ఆమె రాలేదు. ఆమె నెంబర్ రాసి పేపర్ మీద ఆ. మీరు ముంబై రైల్వే స్టేషన్‌లో దిగి నెంబర్‌కి ఫోన్ చేయండి అని నెంబర్ రాశారు. ఎంత మా తీసుకుని ముగ్గురిని పంపించింది. ఎంత తీసుకుని వెళ్ళారు డబ్బులు? ఎంత రూ. 1000 సంథింగ్. అందరం రూ. 1000. ఆపరేషన్ అనగానే లక్షల ఖర్చు ఉంటది. ఏం తెలీదు. ఆ? ఆ అమ్మాయిగా మారాలి అనే ఆలోచన ఆ కోరిక ముందు ఏం తెలియలే మీకు. ఆమె ఏం చెప్పిందంటే మీరు వెళ్ళండి మొత్తం వాళ్ళు చూసేసుకుంటారు. కమ్యూనిటీ ఇప్పుడు ట్రాన్స్ కమ్యూనిటీలు వెళ్ళాలంటే వచ్చారనుకోండి వాళ్ళు సర్జరీస్ చేయించాక తర్వాత సంపాదించేసి వాళ్ళకి ఇవ్వచ్చు గురువులకి. అలా ఉంటుంది ఇప్పుడు. అప్పుడు నాకు తెలియదు అసలు వెళ్ళాలనే ఆశతో ముందైతే వెళ్ళారు. వెళ్ళాము. ఓకే. అక్కడికి వెళ్ళాక కొత్త వాళ్ళు అందరూ కొత్త ప్రపంచం అందరూ అమ్మాయిలాగా రెడీ అయ్యి చక్కగా ఇది కదా నా జీవితం అనిపించింది. ఒక రోజు 2 రోజులు ఉన్నాను. మంచిగా అమ్మాయిలాగా రెడీ చేశారు, చుడిదార్లు వేస్తారు, మంచిగా రెడీ అయ్యాను. తర్వాత వాళ్ళు ఏమన్నారు, నాకు 2 ఆప్షన్స్ ఇచ్చారు. నువ్వు బెగ్గింగ్కి వెళ్తావా సెక్స్ వర్క్ వెళ్తావా అన్నారు. నో మేడం. బెగ్గింగ్ ఆర్ సెక్స్ వర్క్? మేడం మేడం మమ్మీ అట్లా అంటాం కూడా రాదు నాకు. అమ్మ అంటాం కూడా రాదు. మేడం అని పిలుస్తాను వెళ్ళిన కొత్తలో. ఓకే. మేడం నేను చదువుకున్నాను, డిగ్రీ అయిపోయింది, నేను జాబ్ చేస్తా అన్నా. అందరు నవ్వేశారు. పక్క నవ్వేసి మనకేం జాబులు మనకేం ఇస్తాడు, మన బతుకులు ఇంతే, ఇది చేసుకుంటే చప్పట్లు కొట్టుకొని ఇదే జీవితం అన్నారు. ఐ వాస్ క్రైడ్. బాగా ఏడ్చాను. అమ్మో బాగా ఏడ్చేసి నేను ఉండను, మా ఇంటికి వెళ్ళిపోతే నాకు రిజల్ట్ వచ్చేస్తాయి, నేను చదువుకున్న మా అమ్మ ఊరుకోదు అది ఇది అని చెప్పి ఏడ్చాను. పాపం షీ ఈజ్ వెరీ నైస్ పర్సన్. వేరే వాళ్ళైతే వెనక్కి పంపిరు ఒకసారి వెళ్ళాక. అదే ఒకసారి మనం ఏదన్నా చూస్తే ఒక అమ్మాయి వెళ్ళిపోయి వాళ్ళ వలలో చిక్కుకుంటే ఇంకంతే, వాళ్ళు సెక్స్ వర్క్ చేస్తారు, వాళ్ళ శరీరాలను వాడుకొని డబ్బులు సంపాదిస్తారు, వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉండదు, దీన్ని చేసుకుంటారంటారు. బట్ అలాంటి సిచ్యువేషన్ ఏమో అక్కడ మీరు ఫేస్ చేశారా? లేదండి. షీ ఈజ్ వెరీ నైస్ పర్సన్. అమ్మ చాందిని హాజీ అనే ఒక ఆవిడ ఉంటారు, పెద్ద ఆవిడ. ఇప్పుడు కూడా లీడర్ మాట్లాడుతున్నారు. నాకు సర్జరీ ఆమె చేయించారు తర్వాత. ఓకే. సో తర్వాత నేను వెళ్ళిపోతానమ్మా, నేను ఉండను, మా అమ్మ దగ్గరికి వెళ్తానంటే తన సొంత డబ్బులతో టికెట్లు బుక్ చేసి ట్రైన్ రిజర్వేషన్ చేయించి వేరే నాకు తెలియదు, హిందీ రాదే ఏం రాదే, ఒకళ్ళని ఇచ్చి పంపించి ట్రైన్ ఎక్కించిరా అని పంపించారు. సో అలా నేను ట్రైన్ ఎక్కేస్తే రిటర్న్ వచ్చేసాను. ట్రైన్ ఎక్కి రిటర్న్ వచ్చాక అమ్మకి ఇలా చెప్పాను, అమ్మ ఇలా నాకు 2 ఆప్షన్ ఇచ్చారని చెప్పినప్పుడు, నువ్వు అలా ఉండకూడదు, నువ్వు రెస్పెక్ట్గా బ్రతకాలి, గౌరవంగా బ్రతకాలి అని మా అమ్మ. నేను ఎంఏ ఎకనామిక్స్కి ఎంహెచ్ఆర్ఎంకి రెండింటికి ఎంట్రన్స్ రాశాను నాగార్జున యూనివర్సిటీకి. బట్ నాకు అప్పుడు ఫ్రీ సీట్లు అనేవి వెరీ రేర్ టు గెట్ అనమాట. అట్లా నేను ఎంఏ ఎకనామిక్స్కి నాకు ఫ్రీ సీట్ వచ్చింది. సో ఎంఏ ఎకనామిక్స్ జాయిన్ అయ్యాను. యాక్చువల్గా యూనివర్సిటీ క్యాంపస్ సీటు గుంటూరు దగ్గర నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్లో. అక్కడ కూడా సేమ్ అంటే ఒక అమ్మాయికి అబ్బాయి డ్రెస్ వేస్తే అబ్బాయి డ్రెస్ టీ షర్ట్స్ ప్యాంట్లు వేసుకున్నదాన్ని, లేకపోతే టైట్ షర్ట్స్. కొన్ని ఫోటోలు చూపించచ్చు మాకు. లాఫింగ్ సార్ అంటే ఇప్పుడు చూసుకుంటే ఎలా అనిపిస్తుంది, ఎవరు రైడ్ అనే అంటే అలా డ్రెస్సింగ్ చేసుకునేదాన్ని. హెయిర్ ఉండేది కాదు, ఐబ్రోస్ చేసుకొని చక్కగా అంటే డిఫరెంట్గా ఉండేదాన్ని. పీపుల్ యూస్ టు ర్యాగ్ అనమాట, సేమ్ థింగ్ అనమాట. నేను హాస్టల్లో ఉండలేకపోయాను. ఫస్ట్ సెమ్ ఉన్నాను, సెకండ్ సెమ్ థర్డ్ సెమ్ నేను లేను. ఇంటికి వచ్చేసి పాట పాడి డాన్స్ అయ్యి అంటే కదా యూనివర్సిటీస్లో ర్యాగింగ్ ఎక్కువ ఉండేదండి. జూనియర్స్ అందరూ సీనియర్స్ వాళ్ళ హాస్టల్కి వెళ్ళాలి,
హాస్టల్కి వెళ్ళి బట్టలు ఉతకాలా? వాళ్ళు ఏది చెప్తే అది చేయాలి. డాన్స్ ఏమంటారు, పాట పాడమంటారు, ఏయో రకరకాల పనులు చెప్తా ఉంటారు. అట్లా డిఫరెంట్‌గా ఉండేవాళ్ళు. ఈవెన్ మా క్లాస్‌మేట్స్ కూడా బికాస్ ఆఫ్ నా బిహేవియర్ లైక్ అమ్మాయిలాగా బిహేవ్ చేస్తున్నానని చెప్పేసి చాలామంది ఏడిపించేవాళ్ళు. ఇవన్నీ ఇగ చిన్నప్పటి నుండి అలవాటయిపోయినాయి. సెకండ్ క్లాస్ నుండి అలవాటయిపోయి అయి అంతా ఎఫెక్ట్ అవ్వకపోయినా కూడా నేను ఉండలేస్తాను కదా! అబ్బాయిలతో కంఫర్ట్‌గా ఉండేదాన్ని. ఉండేవాళ్ళా అక్కడ? హాస్టలే. హాస్టల్‌లో. హాస్టల్‌లో అడ్జస్ట్ అవ్వలేకపోయేదాన్ని. అలా నేను ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ రాసాక ఇంటికొచ్చాను. మళ్ళీ వెళ్ళాలనిపించలేదు. మెడికల్ సర్టిఫికేట్స్ పెట్టి థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ ఎగ్జామ్స్ రాసాను. సెకండ్ సెమ్ అసలు ఎళ్ళలా నాకు భయంతో. సెకండ్ సెమ్ ఎళ్ళా. థర్డ్ సెమ్ వెళ్ళి జాయిన్ అయ్యి ఎగ్జామ్స్ రాసొచ్చాను. ఫోర్త్ సెమ్, సెకండ్ సెమ్ 2 ఒకేసారి రాసా మెడికల్ సర్టిఫికేట్ పెట్టి. కాలేజ్‌కి వెళ్ళలేక భయంతో. బాలేదని చెప్పి. హెల్త్ బాలేదని పెట్టి ఇలా రాస్తే అప్పుడు ఎట్ ఏ టైమ్ పాస్ అయ్యాను ఫస్ట్ క్లాస్‌లో. ఇంట్లో కూర్చొని చదువుకునేదాన్ని కాలేజ్‌కి వెళ్ళకుండా. మెటీరియల్స్‌కి అట్లా తీసుకొని. అలా పాస్ అయిపోయిన తర్వాత నేను ఏ కాలేజ్‌లో అయితే ఇంటర్ నుండి డిగ్రీ చదివానో అదే కాలేజ్‌లో ఎకనామిక్స్ లెక్చరర్ పోస్ట్ ఖాళీ ఉండే. మా మేడం మునీరా మేడం ఆమె చాలా ఇండిపెండెంట్ ఎక్కడిది? వుమెన్ ఆమె. గుంటూరులోనా? జగ్గైపేట ఓకే. సిటీలో. ఇక్కడికొచ్చేసింటారు. ఆ! ఆ మేడం చాలా సపోర్టివ్, చాలా ఎంకరేజింగ్. ఆమె ఇన్‌స్పిరేషన్ పర్సన్ తను చాలా. ఆమె ఆమెను చూసినప్పుడు నేను ఇలా ఉండాలి అనిపిస్తది. చాలా స్ట్రాంగ్‌గా ఆమె టీచ్ చేసే విధానం కానీ, ఇండిపెండెంట్‌గా ఉండటం అదంతా కూడా నాకు చాలా ఇష్టం మేడం అంటే. ఆ మేడం కాల్ చేసినప్పుడు ఎకనామిక్స్ లెక్చరర్ మేడం ప్రిన్సిపల్ అయ్యారు. అప్పటి వరకు ఎకనామిక్స్ టీచ్ చేసేవాళ్ళు. తర్వాత మేడం ప్రిన్సిపల్ అయ్యారు కాలేజీకి. ఎకనామిక్స్ లెక్చరర్ పోస్ట్ ఉంది అంటే నేను వెళ్ళాను. 2 ఇయర్స్ ఎకనామిక్స్ టీచ్ చేశాను. చాలా అంటే ఎఫెక్టివ్‌గా నేను వాట్ ఐ డిడ్ నేనేం చేసినా కూడా నా బెస్ట్ ఇవ్వాలని ట్రై చేస్తాననమాట. చేశారు. అంతే ఏదైనా గాని. బెస్ట్ అది ఏ ఇస్తాను. వర్క్ అయినా నేను గాని. ఎగ్జామ్స్‌కి స్టూడెంట్‌గా ఉన్నప్పుడు కూడా అంత చదివేదాన్ని కాదేమో. లెక్చరర్‌గా జాయిన్ అయినప్పుడు ఇంకా వాళ్ళకి పిల్లలకి చెప్పాలంటే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎగ్జాంపుల్స్ చెప్పాలి, క్లియర్‌గా అర్థమయ్యే వేలో చెప్పాలనే ఉద్దేశంతో నైట్ అంతా ఇంట్లో కూర్చొని చదివి అది తీసుకెళ్ళి ఇట్లా వాళ్ళ దగ్గర చూసుకొని ప్రిపేర్ అయ్యి చెప్పేదాన్ని. నోట్స్ ప్రిపేర్ చేసుకొని. రిజల్ట్ వచ్చింది. మంచి పేరొచ్చింది. 2 ఇయర్స్ గుడ్ గోయింగ్, ఇన్విజిలేటింగ్ అదంతా కూడా. సో, ప్రతి ఒక్కళ్ళ లైఫ్‌లో ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఖచ్చితంగా హ్యాపెనింగ్ అవుతుంది. నా లైఫ్‌లో టర్నింగ్ పాయింట్ ఈ లైఫ్ ఇలా మారటానికి టర్నింగ్ పాయింట్ ఆ టైంలోనే 2 ఇయర్స్ ఎకనామిక్స్ లెక్చరర్‌గా లైఫ్ మూవ్ అవుతున్న టైంలో ఐ లాస్ట్ మై మదర్. అమ్మ చనిపోయింది. అంటే చిన్నప్పటి నుండి నేను చాలా కలలు కనేదాన్ని. పెద్దయ్యాక అమ్మ ఎందుకంటే నాన్న ఇష్టపడేవాడు గాదు. అమ్మొక్కళ్ళే నన్ను ఇష్టపడేవాళ్ళు. ఎంతమంది నన్నేం చేసినా అమ్మ డాల్లాగా అడ్డంగా ఉండి నన్ను కాపాడేది. ఆ అమ్మకి చిన్నప్పటి నుండే హార్ట్ ప్రాబ్లమ్ ఉండి, హార్ట్‌లో హోల్ ఉండే డాక్టర్లు హార్డ్ వర్క్ చేయొద్దన్నారు. అయినా కూడా మా అమ్మ ఎవ్రీడే పొలం పనికెళ్ళేది. నాన్నగారు కొంచెం ఇర్రెస్పాన్స్ ఉండేవాళ్ళు నాన్న. అక్కలిద్దరికి పెళ్లి చేయటానికి, నన్ను, తమ్ముడిని చదివించడానికి అమ్మ ఎవ్రీడే పొలం పనికెళ్ళి చాలా కష్టపడేవాళ్ళు. అలా హార్ట్ ఫెయిల్యూర్ అయింది. నేను ఎగ్జామ్ ఇన్విజిలేషన్‌లో ఉన్నా. ఎగ్జామ్స్ ఇన్విజిలేటింగ్‌లో ఉన్నప్పుడు నాకు సడెన్ కాల్ వచ్చింది. మీ అమ్మ కింద పడిపోయింది. మాట రావట్లేదని. గదా! అమ్మ ఎంత గొప్పదంటే ఎప్పుడైతే నేను పరిగెత్తుకుంటూ కింద మీద పడితే ఇంటికొస్తే నన్ను చూడగానే అమ్మ కళ్ళలో ఒక చిన్న ఆశ. నా బిడ్డొచ్చేస్తుంది. నాకేం కాదు. నేను బ్రతుకుతాను అనే ఒక చిన్న కోరికలాగా అమ్మ నాకెళ్ళి అలా ఆ చూపు ఇప్పటికీ నేను మర్చిపోలేననమాట. అప్పటికప్పుడు మేము విజయవాడ హాస్పిటల్‌కి తీసుకెళ్ళాము. ఎక్కడైతే చూపిచ్చామో ఆ హాస్పిటల్‌కి తీసుకెళ్తే కష్టమన్నారు. హోప్ వదులుకోలేక మళ్ళీ మణిపాల్‌లో మా కజిన్ ఉంటే అక్కడికి తీసుకెళ్తే అక్కడ అరౌండ్ 10 డేస్ వెంటిలేటర్ మీదే నేను అసలు అక్కడే హాస్పిటల్ బయటే ఉండేదాన్ని. అమ్మ ప్రేమ ఎంత గొప్పదంటే అండి, అమ్మకి వెంటిలేటర్ పెట్టున్నారు. మాట రావటం లేదు. ఓన్లీ చూస్తుంది. ఐసీయూలోకి అప్పుడప్పుడు మిడిల్‌లో వెళ్ళటానికెళ్తాం గదా! 2 డేస్ తర్వాత అమ్మని చూడటానికెళ్తే చేత్తో అంటే అమ్మ కోసం ఏడుస్తూ నేనుంటానని అమ్మకి తెలుసు. అమ్మకి నేనంటే ఎంత ఇష్టమో, నాకు అమ్మంటే ఎంత ఇష్టమో తెలుసు. చేత్తో తిన్నావా అని సైగ చేస్తుందమ్మ. అప్పుడప్పుడు అనిపిస్తుంది తిన్నావా అని అడిగే మనిషి లేకుండా అయిపోయింది నా జీవితం అనిపిస్తుంది. దట్ ఈజ్ మదర్ లవ్ అండి. ఈ ప్రపంచంలో మన నుండి ఏమి ఆశించకుండా మన సక్సెస్ కోసం, మన ఆనందం కోసం కష్టపడే ప్రేమంటూ ఏదన్నా ఉంది అంటే దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ అమ్మ ప్రేమ.
అది నేను అమ్మ ప్రేమ మిస్ అవ్వటం నా లైఫ్‌లో తిరిగి అది రాని. తిరిగి రాని క్షణాలా? లేకపోతే అవి అసలు చెప్పలేను. ఆ పెయిన్ ఎక్స్‌ప్రెస్ చేయలేని బాధనమాట. అమ్మకి నాకున్న బాండింగ్ ఎంత గొప్పదంటే అండి, చనిపోయిన విలేజెస్‌లో ఏంటంటే డే టైమ్‌లో సమాధుల వైపు వెళ్ళటానికి భయపడతాం భయపడుతుంటారు. దెయ్యాలు నేను. అవునండి. అమ్మ చనిపోయిన ఆ టైంలో నేను అర్ధరాత్రి 1కి, 2కి వెళ్ళి సమాధి మీద పడుకొని ఏడుస్తూ ఉండేదాన్ని. కంప్లీట్‌లీ ఐ వెంట్ ఇన్ ద డిప్రెషన్. కంప్లీట్ డిప్రెషన్‌లోకెళ్ళిపోయాను. చచ్చిపోతా అనుకున్నారు అందరూ. హ్మ్. నాన్న, తమ్ముడు, కజిన్స్ వీళ్ళందరూ లైట్‌లేసుకొని వచ్చేసి నన్ను ఎత్తుకొచ్చేవాళ్ళు. హాస్పిటలైజ్డ్ అయిపోయాను. సెలైన్స్‌తోని కొట్టి, కొట్టి మజ్జిగలు తాపిచ్చి, అలా ఏదో సర్వైవ్ అయ్యాను. సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను అమ్మ చనిపోయినప్పుడు. ఓకే. పొలంకేస్తే పురుగుల మందు ఏదో ఉంటే అది తాగాను. బట్ అక్క వాళ్ళు వీళ్ళు చూసి గుర్తుపట్టి నన్ను హ్మ్. యూ నో కదా! చిన్నప్పటి నుండి అందరూ అసహించుకొని, అందరూ చీత్కరించుకొని, ఆవిడొక్కడే కదా మీకు చెదరించుకున్నప్పుడు సపోర్ట్ చేసింది. అమ్మ మాత్రమే ఒకే ఒక మనిషి మనల్ని ప్రేమించి యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు నాకు దిక్కెవరు? ఆ హ్మ్. మనిషి కూడా ఎళ్ళిపోయారు. ఇప్పుడు నన్నెవరన్నా కొడతారు, నన్నెవరన్నా అసహించుకుంటారు, నన్ను చిన్న చూపు చూస్తారు. నాకెవరున్నారు? ఆ బాధ ఆ ఎంత బాధ పెయిన్ అసలకి వర్ణించలేం. వర్ణనాతీతమండి. వర్ణించలేము. చెప్పలేము ఆ పెయిన్. ఆ డిప్రెషన్‌లోనే సూసైడ్ అటెంప్ట్ చేశాను. చాలా అయినియి. ఒక 6 మంత్స్ బెడ్ మీదే ఉన్నాను. టైమ్ విల్ చేంజ్ ఎవ్రీథింగ్ అంటారు. తర్వాత అప్పుడు ఇద్దరికి పెద్దక్కకి బావగారు చనిపోయారు. ఇద్దరు చిన్న పిల్లలు. అక్క మా ఇంట్లోనే ఉండేది. అమ్మున్నప్పుడే బావగారు చనిపోయారు పెద్దక్కకి. అంటే పెద్దక్క వాళ్ళ హస్బెండ్. ఇప్పుడు కుటుంబ పోషణ ఎలాగా? మీ ఫాదర్ ఈళ్ళందరిని పోషించేవాళ్ళు? అమ్మ మాత్రమే. ఆ! ఆవిడే మనం ఆవిడే కదా మొత్తం ఆవిడెళ్ళిపోయారు. చూసేది. ఇంకా 6 నెలలు అలా ఉండడం వల్ల హ్మ్. కుటుంబం చాలా డిస్టర్బ్ చిన్నాభిన్నమైపోయింది. అయింది. ఫుడ్ లేక చాలా ఇబ్బందులయిపోయింది. హ్మ్. అప్పుడు ఇక నాన్నొక్కడే పొలం పనికెళ్ళటము, లేతే పెద్దక్క చిన్న పిల్లల్ని వదిలేసి స్కూల్ పనికెళ్ళటం అలా జరుగుతూ ఉండేది. ఇక ఆ టైంలో నేను ఏంటంటే అట్‌లీస్ట్ అమ్మ రెస్పాన్సిబిలిటీలో కొంతన్నా నేను అంటే తీసుకోవాలి. ఒకటి టైమ్ విల్ చేంజ్ ఎవ్రీథింగ్ హ్మ్. అన్నట్టుగా ఆ హ్మ్. 6 నెలలు అలా డిప్రెషన్‌లో నుండి నేను మళ్ళీ ముంబై వెళ్ళాననమాట. మళ్ళీ అక్కడి నుంచి. హ్మ్. అంటే ఒకటండి మీరు దానికి కొనసాగించే ముందు ఆవిడ కోరికేంటి? హర్షిని హ్మ్. ఎవరైతే ఉన్నారో హ్మ్. ఆమె ఎలా ఉండాలని కోరుకుంది? ఆమెకు అంటే ఈ ఈ ప్రపంచంలో అన్నిటికన్నా చాలా వాల్యుబుల్ థింగ్ ఏదైనా ఉందంటే మీ అమ్మే. అవును. ప్రతీది కూడా ఈ ఈ ప్రతి దాంట్లో కూడా మీరింత ఎమోషనల్ అవుతున్నారంటే కూడా ఆవిడ గుర్తొచ్చినప్పుడు ప్రతీది ఆవిడే. ఆవిడ ఏమని కలలు కనేది? హర్షిని ఎలా ఉండాలనుకునేది? ఏం చేయాలనుకునేది? దానికోసమే హర్షిని మళ్ళీ ముంబై ఎళ్ళిందా? అంటే ఏం చెప్తారు? డెఫినెట్‌లీ అండి. ఈరోజు ఒక రెస్పెక్టబుల్ లైఫ్ లీడ్ చేస్తున్నానంటే ఇది అమ్మ కోరికే. హ్మ్. అమ్మ ఎలా ఉండాలి అని అనుకున్నానో అలా ఈరోజు నేను బ్రతుకుతున్నా. కాకపోతే నాకున్న వెలితొకటేంటంటే ఇది చూడటానికి అమ్మ చూడలేదావిడ. లేకపోతుంది. హ్మ్. నా బాధలో, ఒంటరితనంలో అన్నింటిలో అమ్మ తోడుంది. ఈరోజు నాకు సక్సెస్‌లో ఇప్పుడు నాకు క్రౌన్స్ పెడుతున్నారు, సన్మానాలు చేస్తున్నారు, న్యూస్‌లో, పేపర్స్‌లో వస్తున్నాయి, సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాను, ఎవ్రీబడి అప్రిషియేట్ చేస్తున్నారు. ఇవన్నీ చూసి ఆనందించటానికి అమ్మ లేదు అనే బాధ. అమ్మ ఎలా అయితే నేను ఉండాలనుకున్నానో అలా ఈరోజు బ్రతుకుతున్నాను. హ్మ్. అదే జీవితాన్ని నేను అనుభవిస్తున్నా. హ్మ్. బట్ అమ్మ లేదు అనే బాధ వెంటాడుతుంది. ఏదో ఒక చిన్న హోపు నా సక్సెస్‌లో అమ్మ బ్రతికే ఉంది. అవును. వేరెవర్ ఐ యామ్ గెట్టింగ్ ప్రతీది కూడా. నాకొచ్చిన ఒక క్రౌన్ క్రౌన్ కానీ, నాకొచ్చే ఉందనుకోండి ఆవిడ. చప్పట్లు అవన్నీ కూడా యెస్. వాటన్నింటిలో అమ్మ బ్రతికే ఉంది. యెస్. ఎందుకంటే ఈరోజు అమ్మ వల్లే కదా ఇవన్నీ నాకొస్తున్నాయంటే, నీకొచ్చినాయి. వీటన్నింటి రూపంలో అమ్మ బ్రతికే ఉంది. అమ్మ ఎక్కడున్నా కూడా తను నన్ను చూస్తూ ఉంటుంది. నా సక్సెస్ చూసి హ్యాపీగా, ప్రౌడ్‌గా ఫీల్ అవుతూ ఉంటుందనే హోప్‌తో ముందుకెళ్ళటమే. బట్ ఎవ్రీ డే ఐ యూజ్డ్ టు రిమెంబర్ మై మదర్. ఓకే. అమ్మని గుర్తు చేసుకొని రోజంటూ ఉండదు ఈ హ్మ్. జీవితంలో. ఎందుకంటే చుట్టూ అండి యాంత్రిక ప్రపంచం, మనం మనుషులు అంటే అంతా ఫేక్. స్వార్థపూరితమైన మనుషుల మధ్య ఫేక్ అంతా. బతుకుతున్నాం. ఫేక్ లవ్వు, అవును. డబ్బుంటే ప్రేమిస్తారు. లేకపోతే ఏదైనా అవసరం ఉంటే ప్రేమిస్తారు. ప్రేమిస్తారు. అవసరం ఉంటే గాని, మన నుండి బ్యాడ్ ఇగ ఇంటెన్షన్ ఉంటే లేదు ముందుకొస్తారు. ముందుకొస్తారు. హ్మ్. అలాంటి మనుషుల్ని మనం చూస్తున్నాం ఈ రోజుల్లో. యాహ్! అలాంటప్పుడు అనిపిస్తది గదా! ఏమీ లేకుండా నన్ను ఇష్టపడే అమ్ముంటే బావుంటదని అనిపించకుండా ఉండని రోజంటూ ఉండదు. ఉండదు. హ్మ్. అలా వెళ్తుంది. హ్మ్. ఇక అలా నేను అండ్ ఫ్యామిలీకి మోరల్ సపోర్ట్ మళ్ళీ ఉండాలి. మీరు ముంబై ముంబై వెళ్ళిపోయాను. వెళ్లారు. అక్కడ ఏం జరిగింది? ఎన్ని రోజులున్నారు? ఎందుకంటే అక్కడింకా వెళ్ళాను. ఆ! అక్కడి నుండి బీయింగ్ ఎ ట్రాన్స్‌గా నా లైఫ్ జర్నీ మళ్ళీ స్టార్ట్ అయింది. హ్మ్. ఆహ్, ట్రాన్స్‌జెండర్ ఎన్‌జీఓ త్రివేణి సమాజ్ వికాస్ కేంద్ర. అప్పుడు ఈ మీన్‌వైల్ నేను లెక్చరర్‌గా జాబ్ చేస్తున్న ఈ టైంలోనే మనకి హ్మ్. నాల్సా జడ్జిమెంట్ వచ్చింది. నాల్సా జడ్జిమెంట్ ప్రకారం ఎల్‌జీబీటీక్వై ట్రాన్స్ వ్యక్తులకు కూడా స్వయం గుర్తింపు రావటం, వీళ్ళకి కూడా రికగ్నైజేషన్ ఇవ్వాలని రావటం, అవును. అంతకుముందు అంటరాని వాళ్ళలాగా, చెడు పురుగుల్లాగా చూసినటువంటి సమాజం. పొలిటీషియన్స్, సమాజం వీళ్ళు కూడా ఓటర్ ఐడీలు రావటం, ఆధార్ కార్డ్ రావటం, అట్‌లీస్ట్ ఎప్పుడైతే ఓటొచ్చిందో రికగ్నైజేషన్ అన్నీ వచ్చేస్తున్నాయి. అవును. ఓటొచ్చిన తర్వాత ఓటొస్తే మీకు ఎన్‌జీఓస్ విలువ ఉంటదిలెండి. హ్మ్. రాజకీయ నాయకులకు విలువొచ్చేస్తుంది. విలువొచ్చేస్తది. ఓటుంటే ఎందుకంటే విలువ. ఓటు విలువొస్తది. లేకపోతే విలువ లేదు.
లేదు సొసైటీలో. మీ ఓట్లు అంతే. కావాలి కదా. ఈయన చెప్పిన ఓటు లేకపోతే కుక్కలకి, పందులకి, పిల్లలకి ఎగ్జాంపుల్ చెప్తున్నా. వాటికన్నా విలువ ఉంటది కానీ ట్రాన్స్జెండర్స్ కి విలువ లేనంత జీవితం అండి అది. ఏదో మొన్న పెద్ద సినిమాలో కూడా ఇలాంటిది ఏదో సీన్ ఉన్నట్టుంది. సినిమా చూడలే చూడలేదు ఇంకా. మీరు? నేను ఆ, చూడలేదు. ఆ, అట్లాగే అంటే ఓటు ఏదో అంటారంట, వీళ్ళని పట్టించుకోరు ఏంటంటే వీళ్ళకి ఓట్లు లేవురా, వీళ్ళు అసలు మనుషులు అంతే, ఆ అంతే. type లో అలానే ఓట్లు ఉంటది. లేకపోతే వాళ్ళు ట్రాన్స్జెండర్ జీవితాలు అలానే ఉండేయండి. కాబట్టి ఓట్లు వచ్చినాయి కాబట్టి మీ ఓట్లు కావాలి Yes. అట్లాగా. అట్లా రికగ్నైజేషన్ రావటం, ఎన్జిఓస్ అని, ఓకే. ఎడ్యుకేషన్ లో, ఎంప్లాయ్మెంట్ లో అవకాశాలు రావటం స్టార్ట్ అయింది. అలా ట్రాన్స్జెండర్ ఎన్జిఓలో నేను వర్క్ చేస్తాను. త్రివేణి సమాజ్ వికాస్ కేంద్రం అని. అక్కడ సెక్స్ వర్కర్స్, భిక్షాటనకి వెళ్ళే వీళ్ళందరితో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వటం, వాళ్ళకి స్వయం ఉపాధి పథకాల్లో ట్రైనింగ్ ఇవ్వటం, వాళ్ళని మార్చడానికి, వాళ్ళకి స్ట్రాంగ్. చాలా మంది సూసైడ్స్ చేసుకొని చనిపోవడం, తల్లిదండ్రులు ఇంట్లో నుండి గెంటేయటం, ఫిజికల్ వైలెన్సెస్, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ బావలు, వాళ్ళ అన్నలు, వాళ్ళు బలవంతంగా రేప్ చేసి రేప్ చేయడం. అవును. కరెక్టివ్ రేప్స్ ఎక్కువయ్యాయి. కరెక్టివ్ రేప్స్ అని ఒక పేరు కూడా వచ్చింది వాటికి. అంటే రేప్ చేస్తే ఆ మనిషి మారతాడంట. అలా కరెక్టివ్ రేప్స్ చేయటం. ట్రాన్స్ మెన్స్ లో ఇవి ఎక్కువ ఉంటాయి. కరెక్టివ్ రేప్స్ అంటే అమ్మాయిగా పుట్టి అబ్బాయిగా మారుతారు. ట్రాన్స్జెండర్ అనే పదంలో దేర్ ఇస్ 2 జెండర్స్. ఓకే. ఏంటండి అది ఎట్లా చెప్పరా? ఇప్పుడు ఐఎమ్ ఏ ట్రాన్స్ ఉమెన్ అంటే అబ్బాయి బాడీలో పుట్టి అమ్మాయి లాగా మారాను కాబట్టి ఐఎమ్ ఏ ట్రాన్స్ ఉమెన్. ఓకే. ట్రాన్స్ మెన్స్ ఆల్సో దేర్ మెనీ పీపుల్ ఉన్నారు తెలంగాణ. అమ్మాయి బాడీలో పుడతారు వాళ్ళు. పుట్టడం అమ్మాయి బాడీలో పుడతారు. వాళ్ళని వాళ్ళు అబ్బాయిగా రికగ్నైజ్ చేసుకుంటారు. పెద్దయ్యాక వాళ్ళు అబ్బాయిలాగా మూవ్ అవుతారు. కానీ సొసైటీలో వీళ్ళ విజిబిలిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే యాక్సెప్టెన్స్ ఉంటుంది వాళ్ళది. ఓకే. వాళ్ళు భిక్షాటనలకి ఇట్లా వెళ్ళరు కాబట్టి వాళ్ళకి యాక్సెప్టెన్స్ ఉంటుంది. నవ్వుతున్నారు. నాకు ఒక డౌట్ వచ్చింది, అడుగుదాం లేదా? ఒకటి అంటే మీరు ట్రాన్స్ అంటే మీరు ఉమెన్ లాగా మారారు కాబట్టి ఆపరేషన్లు ఉంటాయి, మెన్స్ లాగా మారడానికి ఆపరేషన్లు ఉంటాయని నా బ్రో ఉంటాయండి. ఉంటాయా? ఓకే. ఉంటాయి. బట్ ఇండియాలో లేదు. వాళ్ళకి బ్రెస్ట్ రిమూవల్ సర్జరీ ఉంటుంది. బ్రెస్ట్ రిమూవల్ సర్జరీ ఉంటుంది. ఇంప్లాంట్ సర్జరీ అనేది ఇండియాలో ఇంకా లేదనుకుంటా. బ్యాంకాక్, సింగపూర్ అలా వెళ్తారు. హైదరాబాద్ లో ఒకళ్ళిద్దరు చేయించుకున్నట్టు ఉన్నారు అసలు ఎవరన్నా? చాలా మంది ఉన్నారు. అవునా? మెనీ పీపుల్. నెక్స్ట్ ట్రాన్స్ మెన్ ఇంటర్వ్యూ చేయండి, నేను ఇస్తాను కాంటాక్ట్. అమ్మాయి నుండి అబ్బాయిగా డెఫినెట్లీ అండి. మీ ఒపీనియన్, వాళ్ళ విజిబిలిటీ చాలా తక్కువ ఉంటుంది సొసైటీలో. కాబట్టి వాళ్ళు ఫేస్ చేసిన చాలా బయటకు వచ్చి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మాట్లాడగలుగుతారా? మాట్లాడుతున్నారు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు నా ఫ్రెండ్స్. వాళ్ళకి కరెక్టివ్ రేపులు చాలా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు 16-17 ఏళ్ళ వయసు రాగానే వాళ్ళు అబ్బాయిలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అబ్బాయిలాగా కటింగ్ చేయించుకోవటం, ప్యాంట్ షర్ట్లు వేసుకోవడం ఇష్టపడుతూ ఉంటారు. అప్పుడు నువ్వు అమ్మాయిలాగా చీర కట్టుకో, లంగా వేసుకో, పెళ్లి చేయాలంటే ఒప్పుకోరు. అలాంటప్పుడు ఏం చేస్తారు, ఇది అమ్మాయిలాగా ఎప్పుడన్నా ఫిజికల్ గా ఎవరితోనన్నా కలిస్తే అమ్మాయిలాగా బిహేవ్ చేస్తుందని కన్న తల్లిదండ్రులే రూమ్ లో దోలేసి బావ వరుస, మామ వరుస అయ్యే వాళ్ళతో రేప్ చేపిస్తారు. అలా రేప్ చేస్తే అమ్మాయిలాగా మారతారని. నిజమండి, ఇలాంటివి చాలా ఎక్కడ జరిగినాయి. అంటే మీరు పనిచేశారు కాబట్టి మెనీ కేసెస్ నేను చూసాను. ఇలాంటివి చాలా సొసైటీలో జరుగుతూ ఉన్నాయి. అవి ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ చేసే ఈ పనులు మాత్రం సొసైటీలో విజిబిలిటీ వస్తుంది. వీళ్ళపైన జరిగినటువంటి అఘాయిత్యాలు, ఘోరాలు, నేరాలు ఇవి మాత్రం సొసైటీకి అర్థం కావు. వాళ్ళు అలా తయారవడానికి కారణం సొసైటీ, తల్లిదండ్రులే. తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేసి చదివిస్తే వాళ్ళు ఇలా భిక్షాటన ఎందుకు చేస్తారు? సొసైటీ యాక్సెప్ట్ చేసి జాబులు ఇస్తే వాళ్ళు ఎందుకు అట్లా రోడ్ల మీద తిరుగుతారు? ఇప్పుడు తెలంగాణలో ట్రాఫిక్ వాలంటీర్స్ గా 40 మంది జాబ్ చేస్తున్నారు. అదే ఏ ట్రాఫిక్ లో భిక్షాటన చేస్తారో అదే ట్రాఫిక్ సిగ్నల్ లో గౌరవంగా బతికి చేస్తున్నారు. ఎందుకంటే మీరు జాబ్ ఇచ్చారు కాబట్టి చేస్తున్నారు. ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకి కడుపులోకి తిండిపోవాలి కాబట్టి డెఫినెట్లీ చేస్తారు. ఇప్పుడు మెట్రోలో చాలా మంది జాబులు చేస్తున్నారు, మున్సిపాలిటీస్ లో చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆపర్చునిటీస్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు జాబులు చేస్తున్నారు. అంతకు ముందు మీరు ఆపర్చునిటీస్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు భిక్షాటనే చేస్తున్నారు. ఇంకా ఇంకా చాలా మంది మారుతున్నారు. చాలా ఆపర్చునిటీ వస్తున్నాయి, చదువుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే మారుతుంది సొసైటీ. ఓకే, నాది కూడా ఒక క్వశ్చన్ ఉంది. యాక్చువల్గా ఏంటంటే మహా అయితే ఇప్పుడు వాళ్ళు ఉద్యోగం గౌరవంగా చేస్తే 20,000 30,000 వస్తాయి. సెక్స్ వర్క్కి సంబంధించి చూస్తే ఇది ఒక దందా నడుస్తుంది. ఒక్కసారి మీరు చూసుకున్నట్టయితే నైట్ 11-12 గంటల తర్వాత మేబీ కొన్ని చోట్ల చూస్తే రోడ్ల మీద చాలా దారుణం ఇయే జరుగుతున్న పరిస్థితి. అంటే సుప్రీంకోర్టు దీనికి సంబంధించి వాళ్ళకి హక్కులు ఉన్నాయి, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని చెప్పి ఆడవాళ్ళకి కూడా ఇచ్చినాయి. కానీ ఎక్కువ చూసుకున్నట్టయితే ఒక దందాలాగా, అంటే ఆడపిల్లలు ఎవరైతే ఈ ట్రాన్స్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరిని కూడా 12 గంటలు 1 గంటలకు రోడ్ల మీదకి వెళ్తే వాళ్ళు ఎవరైతే పిలిచి వాళ్ళని బండ్ల మీద ఇట్లా చాలా చూస్తుంటాం మనం. నిజంగా చూస్తే దీని వెనక ఒక మాఫియా ఉంది అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఉంటుంది. మేబీ సమస్య ఉండొచ్చు, ఆమెకి ఇబ్బంది ఉండొచ్చు,
ఇంట్లో వాళ్ళు సరిగ్గా పట్టించుకోకపోవచ్చు. కానీ దీన్ని అనుకూలంగా వాళ్ళు చేసుకొని చాలామంది ఈ ఒక మాఫియాలాగా డబ్బులు వసూలు చేసే కేంద్రాలాగా వీళ్ళని యూజ్ చేసుకుంటున్నారనే ఒక కామెంట్ కూడా ఉంది. ఏం చెప్తారు మీరు? డెఫినెట్లీ చేస్తారండి. సెక్స్ వర్క్ విషయానికి వస్తే ట్రాన్స్ ఉమెన్సే కాదు, ఆడవాళ్ళు కూడా పెద్ద పెద్ద లెవెల్లో పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న ఆడవాళ్ళు కూడా సెక్స్ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఏసీ రూముల్లో గ్లాసుల మధ్య చేస్తారు కాబట్టి వాళ్ళకి విజిబిలిటీ రాదు. వీళ్ళు ఏంటంటే తక్కువకి 500కి 200కి రోడ్డు పక్కన ప్రాణాలు రిస్క్లో పెట్టి చేస్తారు కాబట్టి వీళ్ళ విజిబిలిటీ బాగా కనిపిస్తుంది. ఎంతమంది ఆడవాళ్ళు మనకి పబ్లిక్లో అంటే పెద్ద పెద్ద లెవెల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది రైడ్లో దొరికి న్యూస్లో చూడట్లేదు. వాళ్ళు చేస్తుంది ఏంటి పూజ, వాళ్ళు చేసేది కూడా వ్యభిచారమే కదా. కాకపోతే వాళ్ళది విజిబిలిటీ అనేది రాదు, వీళ్ళ విజిబిలిటీ వస్తుంది. వీళ్ళు ఎందుకు అట్లీస్ట్ వాళ్ళకి దేవుడు అనేది ఆడజన్మ ఇచ్చాడు కాబట్టి సెక్స్ వర్క్ తప్పని నేను అనట్లేదు, అది కూడా ఒక ప్రొఫెషన్ అనుకోవచ్చు. ఆడజన్మ ఇచ్చాడు, ఒక సొసైటీలో యాక్సెప్టెన్స్ ఉంది, ఏ జాబ్ చేసుకుని గౌరవంగా బ్రతకగలరు. బ్రతకగలిగా ఉండి కూడా వాళ్ళు అలా చేస్తున్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. వీళ్ళకి బ్రతుకు తెరువు లేదు, అవకాశం లేదు, బ్రతుకు తిండి కోసం అనేది వీళ్ళు చేస్తున్నారు. ఈ సెక్స్ వర్క్ చేసే వాళ్ళు ఎంతమంది ఎన్ని చోట్ల చచ్చిపోతున్నారో ఆ వెలుగులోకి రావు. రీసెంట్గా ఒక అమ్మాయి హైవేలో సెక్స్ వర్క్ చేస్తుంటే తన 5-6 వచ్చేసి ఆమెను రేప్ చేసి చంపేసి తన దగ్గర డబ్బులు తీసుకెళ్లారు. అది ఎవరికి తెలియదు. ఒక అమ్మాయి హైవేలో నుంచి ఉంటే లారీ గుద్దేసి వెళ్ళిపోయింది, కావాలని చచ్చిపోయింది. ఆ చచ్చిపోయిన ప్రాణాలు రిస్క్లో పెట్టి చేస్తున్నటువంటివి బయటికి రావు. ఇంకోటి ఇందులో మాఫియా గురించి మీరు అడిగారు కాబట్టి దేర్ ఈజ్ ఫ్యూ పీపుల్, కొంతమంది అనేవాళ్ళు ఈజీ మనీకి అడక్ట్ అయిపోయి వీళ్ళ త్రూ కొంతమందిని డబ్బులు తీసుకోవటం, కొంతమంది భిక్షాటనకి సెక్స్ వర్క్ పంపించి డబ్బులు తీసుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది వాళ్ళు బ్రతుకు తెరువు కోసం తినటానికి తిండి లేక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతకటం కోసం వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. ఓకే, ఇంకోటి కూడా అండి, అంటే ట్రాన్స్ మీద ఉన్న ఒక అపవాదం ఏంటంటే ట్రైన్స్కి సంబంధించి చూస్తే ట్రైన్లోకి వెళ్ళి వాళ్ళు బెగ్గింగ్ చేస్తారు, లేకపోతే వాళ్ళు అసభ్యంగా బిహేవ్ చేస్తారు. దాంతోపాటు సిగ్నల్స్ దగ్గర కూడా వీళ్ళు పిచ్చి పిచ్చి పనులు చేస్తారు. దాంతోపాటు ఏరియాలు వారీగా పంచుకొని కోకట్పల్లి నాది, అంబర్పేట నీది, దాంతోపాటుగా జూబ్లీ హిల్స్ నాది అని చెప్పి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఒక షాప్ ఓపెనింగ్లో అవ్వచ్చు, రకరకాల దగ్గరికి వెళ్ళి మాకు అంత ఇవ్వండి, 1,00,000 ఇవ్వండి, 2,00,000 ఇవ్వండి అని మాట్లాడతారు, లేదంటే అసభ్యంగా బిహేవ్ చేస్తారని కూడా ఉంది. నిజంగా ఇది ఇవ్వాలి అనేదే, లేకపోతే సంతోషం కొద్దీ తీసుకోవటమా? అంటే ఇలాంటివి ఎప్పుడు మీ దగ్గరకు మీ వచ్చినాయా? ఏం చెప్తారు మీరు? డిమాండ్ చేసే హక్కు ఎవరికి లేదండి. నేను ఇక్కడ ఇదే పోలీస్ డిపార్ట్మెంట్లో కోఆర్డినేటర్గా నేను కొంతకాలం వర్క్ చేస్తా. హైదరాబాద్లో లకడికప్పుల్ మెట్రో దగ్గర ఉమెన్ సేఫ్టీ వింగ్ ఉంది. అంటే ఉమెన్ సేఫ్టీ వింగ్ లో ప్రైడ్ ప్లేస్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తారు ఏడీజీపీ డిఐజీ గారి ఆధ్వర్యంలో. ఆ ప్రైడ్ ప్లేస్ లో కమ్యూనిటీకి ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ కి వారధిగా నేను కొంతకాలం వర్క్ చేశాను. అప్పుడు ఇలాంటి ఇష్యూస్ అన్ని నా దగ్గరకు వచ్చాయి. ఇవ్వాలి అని డిమాండ్ చేసే వాళ్ళు ఫ్యూ పీపుల్ ఉన్నారు. అది తప్పు. ఐఎమ్ నాట్ సపోర్ట్. నేను కమ్యూనిటీకి ఎప్పుడు సపోర్ట్ చేయను. చేయాల్సిన వాళ్ళు తప్పు చేస్తే సపోర్ట్ చేయను. వాళ్ళ తప్పు లేకుండా వాళ్ళు ఇది చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. బట్ మనం వెళ్ళి డిమాండ్ చేయటం, బట్టలు లేపటం, గొడవ చేయటం ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇప్పుడు మా ఇంట్లో నా ఫ్రెండ్స్ నాతో పాటు సాఫ్ట్వేర్ చేస్తున్న అబ్బాయి గృహప్రవేశం అయితే వెళ్ళి వేలల్లో డిమాండ్ చేయటం, గొడవ చేయటం, బట్టలు అవి కూడా జరిగింది. నా నోటీస్ కూడా చాలా వచ్చాయి. కానీ మనం మార్చలేం. దేర్ ఈస్ ఫ్యూ పీపుల్ అలా చేస్తే ఫ్యూ పీపుల్ ఉన్నారు, కానీ అందరూ అలా లేరు. దేర్ ఈస్ గుడ్ పీపుల్. అంటే చదువుకొని డిగ్రీలు చేసి డిప్లొమాలు చేసి జాబులు లేక వాళ్ళు 1000 ఇస్తే 1000, 2000 ఇస్తే 2000 సైలెంట్గా తీసుకొని వచ్చి హ్యాపీగా ఉండి బ్లెస్సింగ్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. దేర్ ఈస్ ఫ్యూ పీపుల్. నేను చెప్తున్నా, ఇప్పుడు ఉండండి అబ్బాయిల్లో ఉన్నారండి, అబ్బాయిల్లో 6 నెలల చిన్న పాప నుండి 60 ఏళ్ళ ముసలోళ్ళ వరకు రేపు చేసే వాళ్ళు ఉన్నారు. అలానే అబ్బాయిలు మొత్తాన్ని చెడ్డవాళ్ళు ఎవడు చేశాడో వాడికి మాత్రమే అంటున్నాం, వాడికి మాత్రమే శిక్ష పడుతుంది. అమ్మాయిలు ఇప్పుడు చంపేసి డ్రమ్ముల్లో పెట్టడం, కుక్కర్లో పెట్టడం ఫ్యాషన్ అయిపోయింది. అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు. ఇప్పుడు అమ్మాయిలు మొత్తాన్ని చెడ్డవాళ్ళు అనలేం కదా. అలా అని మొన్న కేతన్ అగర్వాల్ తీసుకెళ్లి ఆ పై నుంచి తోసేసిందంట. అది మరీ దారుణం అండి. బట్టతలని చంపేయటం ఏంటండి దారుణంగా? బట్టతల ఏంటండి, భయపడుతున్నారండి. లాస్ట్ నేను ఏదో సర్వే చూశాను, ఫ్రమ్ ద లాస్ట్ ఇన్ని రోజులుగా ఇంట్రాగేషన్స్ ఇవన్నీ అమ్మాయిని కూడా అలా తోసేస్తే అయిపోతుంది. 650 మందిని చంపారంట. కదా మళ్ళీ మగవాళ్ళు ఆడవాళ్ళు తీసుకొని ఇద్దరు కూడా రెండు వైపుల నుంచి కూడా జరుగుతుంది. అదే సేమ్ థింగ్ హ్యాపెనింగ్ ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా. దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ బట్టలు లేపటం, గొడవ చేయటం, వేలల్లో డిమాండ్ చేయటం, మీరు అన్నట్టుగా పబ్లిక్ లో న్యూసెన్స్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే విధంగా
డిగ్నిటీగా ఉండి చదువుకొని బ్లెస్సింగ్స్ ఇస్తూ బ్రతుకు తెరువు కోసం బతికే వాళ్ళు చాలా ఉన్నారు. కానీ వాళ్ళ అలాంటి కొంతమంది వల్ల వీళ్ళందరి జీవితాలు చెడ్డ పేరు వస్తుంది. ఎఫెక్ట్ అవుతుంది, చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు మాలాగా రెస్పెక్టబుల్గా బ్రతికే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇదే హైదరాబాద్లో డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో అనేక సెక్టర్లో పనిచేస్తూ గౌరవం బ్రతికే మాలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ మా అందరికీ ఎఫెక్ట్ పడుతుంది. కానీ సొసైటీకి నేను రిక్వెస్ట్ చేసేది అంటే అందరినీ ఒకే దృష్టితో చూడొద్దు. ఇప్పుడు మెన్లో కూడా ఎలా ఉన్నారు, ఉమెన్లో ఎలా ఉన్నారు, అలానే ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా అలానే ఉన్నారు. దెర్ ఇస్ గుడ్ పీపుల్, దెర్ ఇస్ బ్యాడ్ పీపుల్. అందరినీ బ్యాడ్గా చూడొద్దు. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని మీరు నిరోధించండి. మీ అండర్లోకి వచ్చినప్పుడు ఇలా బిహేవ్ చేస్తున్నారంటే మీరే పట్టుకొని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పండి. రెండోసారి చెయ్యరు. కేసులు కూడా ఎందుకు ఉండవండి? తప్పు ఎవరు అంటే కొంతమంది చట్టం ముందు అందరూ సమానమే. అంటే కేసులు ఉండవు వీళ్ళకి, ఉంటాయి మీరు పెట్టొచ్చు. ఇప్పుడు అదే గవర్నమెంట్ మనకి ఒక ఇది కూడా ఇచ్చింది కదండి. ఎవరైనా ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసినా, గొడవ చేసినా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయండి, కాల్ చేయండి. ఒకళ్ళిద్దరికి శిక్ష పడితే మిగతా వాళ్ళు అలా చేయకుండా భయపడతారు. అంతేకాని అందరినీ అదే దృష్టితో చూడొద్దు. ఒకటండి, ఇంకోటి కూడా మనం కొంతమందికి డెఫినెట్లీ సపోర్ట్ చేయాలి హర్షిని గారు. ఎందుకంటే మీరు చదువుకున్నారు కాబట్టి, మీరు లెక్చరర్గా పనిచేశారు, మీకు లోక జ్ఞానం ఉంది, మీ మదర్ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకొని పెంచుకున్నారు కాబట్టి తెలిసిందే. కానీ ఇంట్లో వాళ్ళు ఇలా చేస్తుంది, ఆడపిల్లగా మారుతుంది అనగానే గెంటేసి వాళ్ళకి చదువు లేకుండా రోడ్ల మీద వేసి తిండి లేకుండా కనీసం ప్రేమ అంటే తెలియకుండా వాళ్ళు నిరక్షరాస్యులుగా బతికారు కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇలాగ మొద్దుగా మాస్గా తయారవుతున్నారని అనుకోవచ్చు కదా మనం. నిజమే. ఇప్పుడంటే అండి మనకి 20th సెంచరీ 2000 సంవత్సరం నుండి ఇప్పుడు ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ తల్లిదండ్రులే కొంతమంది యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ అయింది. అంతకుముందు వరకు అవేర్నెస్ లేదు. అసలు ట్రాన్స్జెండర్ అంటే ఏంటో తెలియదు. అంటే తల్లిదండ్రులని తప్పనలేం, సొసైటీని కూడా తప్పనలేం. ఎందుకంటే వాళ్ళకి అవేర్నెస్ లేకపోవటము, వీళ్ళని కూడా సమానంగా చూడాలని తెలియకపోవటము, మన కాన్స్టిట్యూషన్ గురించి కానీ, మన హక్కుల గురించి కానీ, అసలు ట్రాన్స్జెండర్స్ ఎందుకు పుడతారు, వాళ్ళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎలా ఉంటుంది, వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉంటుంది, ఇవేం తెలియకపోవటం కూడా అది కూడా ప్రాబ్లమే. ఇప్పుడు తల్లిదండ్రులకు కూడా ఒక అవగాహన ఉండాలి. ఇప్పుడు చాలా మంది ఏంటి చేస్తారంటే అమ్మాయిగా బిహేవ్ చేస్తుంటే ఏ సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి కరెంట్లు పెట్టేయటము, మైండ్లో మార్చడానికి మందులు, వేలు మందులు ఇయ్యటాలు అవి చేస్తారు. ఆ మందులు బలవంతంగా ఆ మెడిసిన్స్ తిని 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 చచ్చిపోతారు. మనసుకు మందులు ఉంటాయండి, శరీరానికి మందులు ఉంటాయి, కానీ మనసుకి ఏం మందులు ఉంటాయి? మనసుకి ఏం మందులు ఉంటాయి? అది తెలియకపోవటం వల్ల కూడా చాలా మంది జీవితాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. కమింగ్ టు ద పాయింట్, నెక్స్ట్ మనం చూస్తే ప్రేమలండి. అంటే చాలా మంది చూసుకుంటే ట్రాన్స్ కమ్యూనిటీస్ ఈ మధ్య చూసుకున్నట్టయితే విఫలమైన ప్రేమలు మనం చాలా చూస్తుంటాము. అంటే తల్లిదండ్రులు ప్రేమ లేనప్పుడు వాళ్ళు తన యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రేమలు చూస్తున్నారు. మ్యాక్సిమం ఈ మధ్య మనం యూట్యూబ్లో చూస్తే చాలామంది నేను పెళ్లి చేసుకున్నాను, మా ఆయన ఇదిగో ఈయనే చూడండి సల్మాన్ ఖాన్ లాగా ఉన్నాడని చెప్పి పరిచయం చేసిన 3 నెలల తర్వాత చూస్తే మళ్ళీ ఏడుస్తూ ఒక వీడియో పెడుతుంది. దాని తర్వాత ఈ డబ్బులు తీసుకొని మొత్తం అంతా వీడు మొత్తం ఒక ఇల్లు కనుక్కొని వీడు కనపడడు. ఇలాగే ఫెయిల్యూర్స్ లవ్ స్టోరీస్ చాలా ఉన్నాయి. నిజంగా కమింగ్ టు ద పాయింట్, మీరు ఎవరినైనా ప్రేమించారా? అంటే మీకు ఐ లవ్ యూ అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేకపోతే మీరు మీకు బిఫోర్ మీరు చదువుకున్నప్పుడు కానీ ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఏం చెప్తారు? హ్యూమన్స్. మనిషికి తోడు కావాలి, నాకు పార్ట్నర్ కావాలి, మంచిలో చెడులో ఆనందాన్ని షేర్ చేసుకోవటానికి ఒక మనిషి కావాలి అని ఎవరికైనా అనిపిస్తుంది. అంటే మనిషి కంపల్సరీ నీడెడ్ అండి. ఇప్పుడు ఒక మనిషి హాస్పిటల్లో ఉండి ఒంటరిగా ఉండి మెడిసిన్స్ తీసుకుంటే అంత త్వరగా క్యూర్ అవుతారు లేదు. అదే ఒక పక్కన మనిషి ఉండి చేయి పట్టుకొని నీకేం కాదు నేనున్నాను అని ధైర్యం చెప్తారు చూస్తావా, ఆ ధైర్యం సగం నయం అవుతుంది. ఈ కమ్యూనిటీలో ఎలాంటి వాళ్ళకి పడిపోతారు. ఒకసారి ఏరా ఏంట్రా తిన్నావారా అంటే చాలు అంతే. ఎందుకంటే చిన్నప్పటి నుండి తల్లిదండ్రుల ప్రేమ ఉండదు, సొసైటీలో యాక్సెప్టెన్స్ లేక రిజెక్షన్, చిన్న చూపు, అవమానాలు ఉంటాయి. అలాంటప్పుడు ఎవడో ఒకడు వస్తాడు, గోరుముద్దలు తిని పెడతాడు, జీవితాన్ని అంకితం చేస్తారు, వాళ్ళకి జీవితాన్ని రాసిచ్చేస్తారు. తర్వాత అందులో నుండి బయటికి రాలేక చాలా మంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. చాలా మంది చనిపోయారు. గత కొద్ది కాలంలోనే సూసైడ్ కేసెస్ అనేవి చాలా ఎక్కువ. పెళ్ళైన తర్వాత వదిలేసి వెళ్ళిపోవటము, 4-5 సంవత్సరాలు కలిసి ఉండి వదిలేసి వెళ్ళిపోవడం, ఇలాంటి కేసెస్ అనేవి మేము చాలా చూస్తున్నాము.
కొంతమంది మీరన్నట్టుగా వాళ్ళ ఫ్యాషన్ కోసం సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం వీడియోస్ పెట్టడం మ్యాండేటరీ కాదండి. రిలేషన్‌షిప్ అనేది మన మన మనసులకు సంబంధించింది, మన పర్సనల్. అవును. కొంతమంది ఫేమ్ అవ్వటం కోసం దేనికోసమో వీడియోస్ పెట్టి తర్వాత విడిపోయి వీడియోలు పెడితే అది సోషల్ మీడియాలో ప్రతిదీ మనం షేర్ చేయలేం గదండీ. అవును. ప్రతి మన బాధని, ఆనందాన్ని మనకి ఏది షేర్ చేసుకోవాలో సక్సెస్‌ని షేర్ చేసుకుంటామో, లేకపోతే ఫ్యూ పాయింట్స్ ఉంటాయి షేర్ చేసుకోవడానికి సోషల్ మీడియాలో. హ్మ్. మన ప్రైవేట్ లైఫ్ మొత్తాన్ని సోషల్ మీడియాలో పెట్టలేము. హ్మ్. కొంతమంది ఇప్పుడు నా పార్ట్నర్ ఉన్నారు. నా పార్ట్నర్ ఫోటో నేనెప్పుడు ఐ వాస్ ఇన్ రిలేషన్‌షిప్. నేను ఓకే. మీరు 4 ఇయర్స్ మీరు బ్యాక్ రిలేషన్‌లో ఉన్నారా? ఉన్నాను. మీరు చెప్పలేదంటే ఇంక చెప్పాలి మీరు అయితే. అదే ఏం చేస్తారు కమింగ్ టు ద పాయింట్. ఇప్పుడు లేనండి. యాహ్! బ్రేకప్ అయింది నాకు. బ్రేకప్. ఓకే. ఐ మళ్ళీ వాస్ ఇన్ ఐ 4 ఇయర్స్ వాస్ రిలేషన్. అవునా? 4 అయితే ఇయర్స్ మీరైతే రిలేషన్‌లో. చెప్పాలి మేము అయితే. 4 ఇయర్స్ బ్యాక్. 4 ఇయర్స్ నేను ఒక అంటే ఇక అమ్మ చనిపోయిన డిప్రెషన్‌లో ఉన్నప్పుడు నేను ఓకే. ముంబై ఎళ్లి సర్జరీస్ అయిన ఆ టైంలో హ్మ్. ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. నాకు ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్. ఫస్ట్ చాలా క్లోజ్‌గా ఉండే. హ్మ్. ఫ్రెండ్‌షిప్‌గా ఉండే. నా హ్మ్. క్యారెక్టర్, నా బిహేవియర్ హర్షిని ఐయామ్ ఇంప్రెస్డ్ లైక్ ఒక హ్మ్. జాబ్ చేసుకుంటూ గౌరవంగా బ్రతకటం గానీ, నీ వే ఆఫ్ నేచర్, వే ఆఫ్ టాకింగ్ గానీ చాలా పద్ధతిగా ఉంటావు, డీసెంట్‌గా ఉంటావు. అమ్మాయిలు కూడా నీ అంత పద్ధతిగా ఉండరు. లైక్ ఇట్లా ఫ్లర్ట్ చేసేవాళ్ళు చాలా చెప్తారు అసలు అబ్బాయిలు. ఇంకా ఇట్లా లేచిపోయి ఉంటారు కదా పైకి ఇలాగా. లేచిపోయేదేముంది నిజాలే కదా అంటే చెప్పాడు. అంటే నిజాలే చెప్పాడు. అంటే హ్మ్. కొంతమంది యాక్చువల్‌గా కొంతమంది హ్మ్. ఎక్స్‌ప్రెస్ చేయడం కూడా తెలీదు. అవును. అంటే మనం ఒక మదర్‌ని మిస్ అయిన తర్వాత మళ్ళీ అలాంటి కేరింగ్ తీసుకునే వాళ్ళని చూస్తే డెఫినిట్‌గా ఎంతో కొంత మనం అట్రాక్ట్ అవుతాం డెఫినిట్‌గా కదా! ఆటోమేటిక్‌గా అట్రాక్ట్ అవుతాం. హ్మ్. అలానే అతను చూపించిన కేర్ కానీ, ఓకే. నేనెప్పుడైనా అమ్మ గుర్తొచ్చి ఏడ్చుకుంటా ఉన్నప్పుడు ఓదార్చటము, ఫోన్ చేయటం ఇలాంటివి చేయటం వల్ల నేను కూడా కనెక్ట్ అయ్యాను. సమ్‌వేర్ ఐ ఫీల్ నాకు కూడా ఒక తోడుండాలి కదా! ఒంటరితనమే నేను అట్‌లీస్ట్ ఆ అమ్మ బాధలో నుండి బయటికి రావాలంటే ఎవరో ఒకళ్ళ సహారా లేకపోతే ఒకళ్ళ ప్రేమ అనకపోయినా ఒకళ్ళ ఓదార్పైన ఏదో ఒకటి ఉండాలి హ్మ్. మనిషికి. హ్మ్. అలా నేను అంతగా నన్ను ఇష్టపడుతున్నప్పుడు నేనెందుకు కాదనుకోవాలి అని అనుకున్నాను. హ్మ్. నేను కూడా యాక్సెప్ట్ ఇక్కడ చేశాను. ఇక్కడ అబ్బాయేనా? తెలుగు అబ్బాయేనా? తెలుగబ్బాయి తెలుగు ఏపీ. అబ్బాయి. ఏపీ. ఓకే. ఏపీ తెలుగు అబ్బాయి. ఆ! ఈ మధ్య మళ్ళీ అంతా సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ లాగా బాలీవుడ్, హాలీవుడ్ ఈ టైప్ కాదు లేదండి. తెలుగోళ్ళే. ఆ! తెలుగు వాళ్ళే. పేరు చెప్పను, ఊరు చెప్పను. ఓకే. తెలుగువాడే. ఆ! ఐ డోంట్ వాంట్ హ్మ్. అంటే ఒకళ్ళ వద్దులెండి. పర్సనల్ అంటే లైఫ్‌ని షేర్ చేస్తే ఐడెంటిఫై చేయాలని నేను రివీల్ చేయడం ఓకే. అనుకోవట్లేదు. నేను హ్మ్. రైట్. చేయాలనుకోవట్లేదు. ఆ! దట్ ఈస్ హిస్ పర్సనల్. ఇప్పుడు మేము బ్రేకప్ అయిపోయాం. తన లైఫ్ తనది. నా లైఫ్ నాది. హ్మ్. తన పర్సనల్ లైఫ్‌లో ఇంటర్ఫియర్ అయ్యే రైట్ నాకు లేదు. పెళ్లయిందా? పెళ్లయింది. హి గాట్ బేబీ కూడా. ఒక బాబు అనుకుంటా. ఆహా! కాంటాక్ట్‌లో లేను నేను బాబు. అయితే వి బ్రేక్ వేర్ ఇన్ 4 హ్మ్. ఇయర్స్ రిలేషన్‌షిప్ అండి. నేను లేకుండా బ్రతకలేను అన్నాడు. చచ్చిపోతా అన్నాడు. నేనే ప్రపంచం హ్మ్. అంటే ఫ్రాంక్లీ చెప్పాలంటే మన మనస్సు మనకు చెప్తుంది. అతను నిజంగా నన్ను ప్రేమించాడు. నిజంగా ప్రేమించాడు. నాతో సీరియస్‌గా అంటే నా దగ్గర నుండి సింగిల్ రూపీ తను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. హ్మ్. నన్ను ఫిజికల్‌గా అంతా వాడుకున్న వయలెన్స్ అనేది లేదు. హ్మ్. అట్‌లీస్ట్ మనసులు కనెక్ట్ అయ్యాయి మేమిద్దరం అలా ఉన్నాము. హ్మ్. బట్ సిట్యుయేషన్స్ అండి ఒక్కొక్కసారి నిజమైన ప్రేమ కూడా దూరం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి పరిస్థితులు. అంటే ఇంకోటి చెప్పాలంటే ఒక ట్రాన్స్‌జెండర్‌ని పెళ్లి చేసుకొని లైఫ్ లాంగ్ తోడుండాలంటే ఒక చిన్న యుద్ధం చేయాలి. అంతే. తల్లిదండ్రులతో పోరాటం చేయాలి. వాళ్ళు ఒప్పుకోరు. సొసైటీస్ యాక్సెప్ట్ చేయాలి. హ్మ్. ఫ్రెండ్స్ ఉంటారిప్పుడు. ఇప్పుడు కొంతమంది మీలాంటి వాళ్ళు హ్మ్. ఫ్రెండ్స్ హ్మ్. మీరంటే సారీ మిమ్మల్ని ఎగ్జాంపుల్ చెప్తున్నా. హ్మ్. మీలాంటి వాళ్ళుంటారు. హ్మ్. అతను ఉంటే ఈడు మొగాడు కాదురా ట్రాన్స్‌ని పెళ్లి చేసుకొని ట్రాన్స్‌లో ఉంటున్నారు. ఈడు కూడా తేడా గాడురా అంటే 0.5 పక్కన అనేవాళ్ళు వాళ్ళు ఉంటారు అంటారు. కొంతమంది. అవును. అలాంటి "అరేయ్! బాగున్నావు కదరా! నీకేం వచ్చిందిరా? చక్కగా చేసుకోవచ్చు అనేవాళ్ళు కదరా" ఉంటారు ఉంటారు. సొసైటీలో. హ్మ్. ఇప్పుడు అవన్నింటిని ఎదుర్కొని లైఫ్ లాంగ్ ట్రాన్స్‌తో తోడుండాలంటే హ్మ్. వాడసలా మహానుభావుడై ఉండాలి. లేకపోతే యుగ పురుషుడై ఉండాలి. లేకపోతే వీరేశలింగం పంతులై ఉండాలా? అంతే అలా ఉండాలి. ఎందుకంటే యు ఎక్కడో ఒకసారి అరే! నేను తప్పు చేస్తున్నానేంటి? హ్మ్. ఈళ్ళందరూ నన్నెందుకు అనే ఒక గిల్ట్ ఫీల్ వాడికొస్తది. ఓకే. వెళ్ళిపోవాలని అనుకుంటాడు. హ్మ్. కొంతకాలం సిట్యుయేషన్స్ మై బ్యాడ్ నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు. నేను పెళ్ళికి ఫస్ట్ యాక్సెప్ట్ చేయకపోయినా కూడా తనే వెంటపడ్డాడు. హ్మ్. నేను బేబీని అడాప్ట్ చేసుకుందాము, పెళ్లి చేసుకుందాం, లైఫ్ లాంగ్ తోడుంటా అన్నాడు. హ్మ్. అన్నీ ఉన్నాడు. నాకు కంప్లీట్ నమ్మకం వచ్చిన తర్వాతే నేను తనతో రిలేషన్‌లో ఉన్నా. హ్మ్. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు తనని బ్లాక్‌మెయిల్ చేసి చచ్చిపోతానని బ్లాక్‌మెయిల్ చేయటం హ్మ్. సంథింగ్ కొన్ని ఇష్యూస్ వల్ల వాళ్ళ చుట్టాల అమ్మాయినే పెళ్లి పెళ్లి చేసుకున్నాడు చేసుకోవాల్సొచ్చింది. అతను. చెప్పాడా కనీసం విషయం? ఇది ప్రాబ్లమ్ ఇలా అని అంటే చెప్పలే అంటే నాకు. హ్యాపీ అంటే ఎళ్ళేటప్పుడు కూడా ఇది ప్రాబ్లమ్ నీతోనే ఎళ్దాం అనుకున్నాను. నడవలేకపోయాను. ఇబ్బందయింది. కానీ నా మనసులో ఎప్పుడు నువ్వే ఉంటావు. ఇలా చెప్తారు గదండీ! ఎరా సాయి చెప్ ఆ! ప్రతి ఒక్కరు చేసారు. మీకు ఎక్స్‌పీరియన్స్ బాగున్నట్టుంది. అంటే మా కుర్రోళ్ళు చాలా మందున్నారు. కదా! చాలా మంది చెప్పినట్టున్నారు మీరే. ఆ!
అదే అందుకే ఎక్స్పీరియన్స్ బాగున్నట్టు. కుదరలేదు మనకి ఈ జన్మలో కాదు, నెక్స్ట్ జన్మలో స్టార్ట్ అయితే సేమ్ ఫస్ట్ అసలు నీ సేమ్ తప్ప సేమ్ అసలు మీలాగే చెప్తారు అబ్బాయిలందరూ. ఫస్ట్ అసలు నాకు ఎవరు కనిపించరు, హర్షిని కనిపిస్తుంది అట్లాగా ఏమని చెప్పాడా? మీ అంత గొప్పగా అట్లా ఏం చెప్పలేదు కానీ తను నేను మా అమ్మ నన్ను ఒప్పుకోవట్లేదు, నేను కలిసి ఉండటం కుదరదు అది ఇదని నేను చెప్పాడు. తర్వాత నేను చాలా పెద్ద ఫైట్ చేస్తాను. ముందే తెలీదా నా లైఫ్లోకి వచ్చే ముందు అని ఫైట్ చేశాను. కొట్టుకున్నాము ఇచ్చదర్, నేను వాడిని కొట్టాను, వాడు నన్ను కొట్టాడు. తర్వాత డిఫరెంట్ ఇక అవుతుంది కదా రిలేషన్షిప్లో. తర్వాత నేను వెనక్కి తిరిగి చూడలేదు. నేను తర్వాత కెరీర్ ఓరియంటెడ్ గా ముందుకెళ్ళారు. నేను ఆ తర్వాత మళ్ళీ కొంచెం బాధ అనేది ఉంటుంది. ఎందుకంటే నేను జెన్యున్గా ఇష్టపడ్డాను, తను జెన్యున్గా నన్ను ఇష్టపడ్డాడు. నా నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు. కొన్ని రోజులు బాధపడ్డాను, తర్వాత మూవ్ ఆన్ అయ్యాను. ఎందుకంటే అమ్మ చనిపోతేనే ఇక్కడ వరకు వచ్చాను, సక్సెస్ అవ్వాలి. నేను ఎందుకు నా లైఫ్లో మూవ్ ఆన్ అవ్వకూడదు? లవ్ పార్ట్నరు లైఫ్ కాదు, లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే. ఆ పార్ట్ నా లైఫ్లో లేకపోతే నేను లైఫ్లో ముందుకెళ్ళలేనా? కెరియర్లో నేను గ్రోత్ ఏది జరిగినా మన మంచికే అండి. ఇప్పుడు నేను అతనితో రిలేషన్లో ఉండి పెళ్లి చేసుకున్నట్టయితే ఇప్పుడు పొద్దున్నే మా ఆయనకి ఏ టిఫిన్ చేయాలి, మధ్యాహ్నం ఏం కూర చేయాలి, నైట్ వచ్చేళ్ళకి చపాతీలు చేయాలి, ఆయన రాగానే ఈ డ్రెస్కి మా ఆయనకి ఈ డ్రెస్ బాగుంటుంది, ఇదే లైఫ్ ఉండేది. ఒక మిస్ యూనివర్స్ అయ్యేదాన్ని కాదు, ఒక యాక్టర్ అయ్యేదాన్ని కాదు. ఆ 4 years అతనితో రిలేషన్స్లో కూరగాయలు, పాల ప్యాకెట్, అవే కరెంట్ బిల్లు, 4 years నాది ఇదే లైఫ్. మార్నింగ్ 6కి లేసి తనకి బ్రేక్ఫాస్ట్ ఇష్టం ఇది చేయాలి, మధ్యాహ్నం తనకి లంచ్ ఇష్టం ఇది చేయాలి, నాకు నచ్చిన వంటలు నాకు నచ్చిన కూరలు తినటమే మర్చిపోయి ఆయనకు కావాల్సినట్టుగానే బతికారు. అతనికి నచ్చిన వంటే ఇంట్లో. నాకు ఎప్పుడైనా సినిమాకి వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళటం కాదు, తను ఎప్పటికి వెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్ళటమే. అలా నా లైఫ్. ఐ రియలైజ్డ్ బ్రేకప్ తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే నాకన్నా ఎక్కువగా నేను అతన్ని ప్రేమించాను. అంటే ప్రతి మనిషి కూడా ఫస్ట్ సెల్ఫ్ లవ్ అనేది ఇంపార్టెంట్. నన్ను నేను ప్రేమించుకున్న తర్వాతే మన పార్ట్నర్ ప్రేమించాలి. నేను నా లైఫ్ని మర్చిపోయాను, నన్ను ప్రేమించడం మర్చిపోయాను. దట్ ఈస్ రియల్ లవ్ యాక్చువల్గా. ఇప్పుడు నా ముందు అందమైన హీరో పోతున్నా కూడా ఈ డ్రెస్ మా వాడికి బాగుంటుంది అనిపించేదే కానీ వాడు అందంగా ఉన్నాడనే ఫీల్ వచ్చేది కదా నా మనసులో. అంత జెన్యున్గా నేను లవ్ చేశాను. అలానే ఇక 4 years తనే ప్రపంచం, తను కూర్చోమంటే సోషల్ మీడియా ఇష్టం లేదని ఏమి సోషల్ మీడియా యాప్స్ లేవు నా ఫోన్లో. అలా జెన్యున్గా ఉండి తర్వాత సడన్ గా తను లైఫ్ లో ప్రపోజ్ చేశారు? మీరా ఆయన? తనే ప్రపోజ్ చేస్తాడు. అవునా? నేను యాక్సెప్ట్ చేయడానికి కూడా చాలా టైం తీసుకున్నారా? నేను చాలా రేర్ గా మనుషులకి కనెక్ట్ అవుతానండి. ఒకసారి కనెక్ట్ అయ్యాక మనుషులు దూరం అయితే భరించలేను. లైక్ మా అమ్మకి కనెక్ట్ అయ్యాను, అలానే తర్వాత అతనికి కనెక్ట్ అయ్యాను, ఇప్పుడు దూరం. అందుకే ఇప్పుడు మనుషులకి కనెక్ట్ అవ్వటమే మర్చిపోయాను. హాయ్ బాయ్ అంతే. ఆ పెయిన్లు ఆ బాధలు ఇప్పుడు నేను పెట్టుకోలేను ఇంకా. అంతే అంతే. ఓకే. అంటే మెయిన్ మేడం నేను చూస్తే హర్షిని గారు చాలా ట్రాన్స్కి సంబంధించిన ప్రేమలు మధ్యలో ఆగిపోవటానికి కారణం పిల్లలు లేకపోవటం, పిల్లలు కలిగి ఆప్షన్ అంటే నాకు కొన్ని తెలియదు. అంటే ట్రాన్స్ మారిన తర్వాత దీనికి సంబంధించింది కూడా పిల్లల ఆప్షన్ ఉండదు కదా? అవునండి. పిల్లలు ఇప్పుడు బై బర్త్ నుండి మనకి క్యారీ బ్యాక్ గర్భసంచి అనేది ఉండదు. దానివల్ల పిల్లలకు పుట్టే అవకాశం లేదు. బట్ మనకి ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది. బ్యాంకాక్ ఇలాంటి సింగపూర్ లాంటి కంట్రీస్లోకి వెళ్తే గర్భసంచి ఇంప్లాంట్ సర్జరీ చేస్తున్నారు. నిజమే వచ్చింది కానీ కొంచెం రిస్కే. డెలివరీ టైంలో ఏమో ఏదైనా అవ్వచ్చు, బేబీ కన్నా అవ్వచ్చు, తల్లి కన్నా అవ్వచ్చు, అది రిస్క్. అవును అంటే పిల్లల్ని కంటేనే తల్లి అండి. అలాంటప్పుడు మరి ఆడవాళ్ళందరూ వాళ్ళ సుఖాల కోసం ఎంజాయ్ చేసేసి మురికి కుప్పల్లో, చెత్త కాలువల్లో, కుంటల్లో పిల్లల్ని పడేస్తున్నారు. వాళ్ళందరూ తల్లులా మీ దృష్టిలో? నా దృష్టిలో తల్లిలే కాదు. పిల్లల కంటేనే తల్లి కాదండి. అంటే ఒక బేబీని అడాప్ట్ చేసుకున్నా కూడా టు గివ్ కేర్ అండ్ లవ్, గివింగ్ బ్యూటిఫుల్ లైఫ్, అది మదర్హుడ్. నేను పిల్లల్ని కనకపోయినా తల్లి అవ్వచ్చు, పిల్లల్ని కంటేనే తల్లి అవుతామా ఏంటి? అంటే ఎవరైతే పార్ట్నర్ ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించి చూస్తే మనం వంశం అంటారు, నా వంశం వృద్ధి చెందాలి, నీ పిల్లోడా అంటే మీరు అడాప్టేషన్ తీసుకుంటే నీ కొడుకు అవుతాడా, నీకు పిల్లోడు అవుతాడా, నా వంశం ఇది, నా వంశం అలాగా పైకి వెళ్ళాలి. దీనివల్లే మ్యాక్సిమం ట్రాన్స్కి సంబంధించిన ఎక్కువ లవ్స్ అవ్వచ్చు, ఎక్కడ ఇబ్బంది పడుతుందంటగా మనం అనుకోవచ్చు. డెఫినెట్లీ పిల్లలు పుట్టకపోవటం ఒక కారణం, మ్యారేజ్ యాక్ట్ ప్రాపర్ గా లేకపోవటం ఒక కారణం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అమ్మాయిని మోసం చేస్తాడండి, 4 సంవత్సరాల రిలేషన్ లో ఉన్నాడు, పెళ్లి చేసుకుని మోసం చేస్తాడంటే భరణం ఇవ్వాల్సి ఉంటుంది, లేకపోతే ఇప్పుడు మీకు కూడా నార్మల్ గా ఆడవాళ్ళకి ఎలాంటి
కోర్టు నుంచి హక్కులకు సంబంధించి ఉన్నాయి, మీకు కూడా అలాంటివి ఉన్నాయి? ఈ మధ్య కాలంలో ఫైట్ చేసి తెచ్చుకుంటున్నారు. ఒక అమ్మాయి నాకు తెలిసిన ట్రాన్స్. ఓకే. ఆ అమ్మాయి ఇలానే అబ్బాయి వదిలేసి వెళ్ళిపోతే కోర్టుకెళ్ళింది, డబ్బులు కట్టారు. ఎవ్రీ మంత్ భరణం తీసుకుంటుంది ఆ అమ్మాయి కూడా. తీసుకుంటున్నారు కాబట్టి ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ మీరు న్యాయస్థానాన్ని వెళ్ళొచ్చు, అప్రోచ్ అవ్వచ్చు. వెళ్ళొచ్చు. ఈ మధ్య కాలంలో చూస్తే హర్షిని గారు రకరకాలుగా అంటే కోర్టు ఇస్తున్న కొన్ని తీర్పులు ఏదైతే ఉన్నాయో, అంటే పెళ్ళైన తర్వాత మీ కమ్యూనిటీకి సంబంధించి కాదు, నార్మల్గా సమాజంలో జరిగే వాటిని మీ దగ్గర నుంచి, ఎందుకంటే మీరు ఒక ఎన్జిఓలో పనిచేశారు, ఇలాంటివి చాలా చూసుంటారు కాబట్టి, పెళ్ళైన తర్వాత భార్య అవ్వచ్చు, భర్త వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకుంటే తప్పు కాదు అని చెప్పి కోర్టులు చెప్పటం, దాంతోపాటుగా రకరకాలుగా చేయటం, పెళ్ళి అనే ఒక దానిని కించపరచటమే అని చెప్పి కొంతమంది మాట్లాడుకుంటారు పరిస్థితి ఉంటుంది. ఇంకా విలువ ఏముంది, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయటం విలువ ఏముంది అని చెప్పి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. యాజ్ ఏ ఒక ఎన్జిఓలో పనిచేసిన వాళ్ళగా మీరు ఏం చెప్తారు? 100% తప్పే అండి. అంటే ఒకళ్ళ జీవితంతో ఆడుకునే అధికారం ఎవరికీ లేదు. ఇప్పుడు నువ్వు పెళ్ళైనాక ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవటం వల్ల ఎంతమంది జీవితాలు దానివల్ల ఎఫెక్ట్ అవుతున్నాయండి. ఇప్పుడు మనం ఎన్ని మీడియాలో లేస్తే అవే అయ్యే కనపడతాయి. చూస్తాం కదా, లేస్తే అవే చూస్తున్నాం. ఇది 100% ఈ తప్పు. డ్రమ్ముల కేసుల్లో సగం కేసులు అయ్యే. మన ఆ. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే భారతదేశ వివాహ చట్టానికి చాలా గౌరవం, మర్యాద ఉంటుంది. వ్యవస్థకి గౌరవం ఉంది. వ్యవస్థకి కానీ, మ్యారేజ్ యాక్ట్కి కానీ, మ్మ్. మన కట్టుబాట్లకి కానీ, మన బట్టలు కట్టుకునే విధానానికి, విధానానికి కానీ. శారీస్కి, వీటికి ప్రపంచవ్యాప్తంగా గౌరవం ఉంది. మ్మ్. ఈ ప్రజెంట్ సిచ్యువేషన్గా జరుగుతున్న ఇన్సిడెంట్స్ చూస్తే ఆ గౌరవాన్ని పోగొట్టుకుంటున్నాం, మనం మ్మ్. దిగజార్చుకుంటున్నాం. ఇది ఇలానే పోతే ఇంకెక్కడి వరకు వెళ్తుంది? ప్రపంచ దేశాలు మనకి రెస్పెక్ట్ ఇవ్వటం తగ్గే అవకాశం కూడా ఉందండి, డెఫినెట్లీ, నిజంగా. ఎందుకంటే వేరే కంట్రీస్లో ఇప్పుడు లివింగ్లో ఉంటారు, నలుగురు పిల్లలైనాక కూడా వదిలేసేసి వేరే పెళ్లి చేసుకుంటారు. వాళ్ళకి మనకు తేడా ఏముంది? మన దగ్గర ఆ సిస్టమ్ లేదు. మ్యారేజ్ వ్యవస్థకి మనం గౌరవిస్తాం కాబట్టి వాళ్ళందరూ మనకి రెస్పెక్ట్ ఇస్తారు. ఇండియన్స్ అంటే రెస్పెక్ట్ ఇస్తారు. రెస్పెక్ట్ ఉంటుంది. కానీ ఇప్పుడు దాన్ని మనం చేతులారా చెడగొట్టేసుకుంటున్నాం. వాళ్ళకన్నా దారుణంగా తయారవుతున్నాం. దారుణం ఏంటి? నలుగురు ముగ్గురితో ఒకేసారి ఒకేసారి affair ఏంటండి? వాళ్ళని ఇంకా వదిలేసి వేరే వాళ్ళని పెట్టుకుంటారు. ఇక్కడ ఇక్కడ మనం ఉండగానే ఒకేసారి ఇది ఎంత దారుణంగా ఉంది అంటే అది మారాలి. అంటే ప్రపంచం మొత్తం రెండే విషయాల మీద నడుస్తుంది అన్న విషయం అందరికీ తెలిసింది. ఒకటి సెక్స్, ఒకటి డబ్బు. రెండే విషయాల మీద నడుస్తుంది. డబ్బు కోసం అన్నదమ్ముల్ని, తల్లిదండ్రుల్ని, అక్క చెల్లెల్ని చంపేస్తున్నారు. సెక్స్ కోసం భర్తలను చంపేస్తున్నారు, భార్యలను చంపేస్తున్నారు, నవమాసాలు మోసి కన్న బిడ్డల్ని కూడా చంపేస్తున్నారు. పిల్లల్ని చంపేసి అక్రమ సంబంధానికి అడ్డుకున్నారని, లేకపోతే వెళ్ళిపోవడానికి పిల్లల్ని చంపుతున్న న్యూస్ కూడా మనం రెగ్యులర్గా చూస్తున్నాం. ఇంకెంత అండి దిగజారటానికి? ఇంకా మొన్న చూస్తే అండి, యాష్లీ అండ్ మ్యాడిసన్ అనే ఒక ఏదో యాప్ ఉందంట. అంటే కొన్ని వందల కోట్ల రూపాయల బిజినెస్ దాంట్లో జరుగుతుంది. అంటే జీవితం చిన్నది, ఒక పార్ట్నర్ని మీరు ఎంచుకోవచ్చు కదా అని చెప్పి. ఇది ఎవరికో తెలుసా? ఓన్లీ మ్యారీడ్ వాళ్ళకంట. ఎంత దారుణంగా ఉంది. దానికి సంబంధించి మొత్తం టోటల్గా వరల్డ్లో ఇండియా 3rd ప్లేస్లో ఉందంట. ఇండియన్స్ దాంట్లో 3rd ప్లేస్లో ఉన్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఇంకా ముందుకెళ్తే copartners.com అనే వెబ్సైట్కి సంబంధించి కూడా చాలా ఈ మధ్య వస్తున్నాయి. రెంట్ ఏ బాయ్ ఫ్రెండ్. అసలు విన్నారండి మీరు ఎక్కడైనా? అంటే నాకు తెలియదు, ఈ మధ్య చూస్తే నేను కూడా చూడటమే. అంటే ఐ మీన్ బయట మీకు తెలుస్తుంది కదా, అంటే ఇవన్నీ చూసినప్పుడు అసలు సమాజం వచ్చాయి ఏంటో. అంటే డేటింగ్ యాప్స్ కూడా చాలా వచ్చాయంట. పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు అందరూ ఆ డేటింగ్ యాప్స్ తో కనెక్షన్ అవ్వటం, సోషల్ మీడియాతో కనెక్ట్ అయిపోయి, ఎవరో సోషల్ మీడియాలో కనెక్ట్ అయిపోయి తల్లిదండ్రులను చంపేసి అతని దగ్గరికి వెళ్ళిపోయారు. ఎంత దారుణాలండి! ఇంకా ఎన్ని చూడాలి సొసైటీ. ఓకే, మీరు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్నారు, రంగుల ప్రపంచంలో ఉన్నారు, కాస్టింగ్ కోచ్ అంటారు, ఏదో ఈ మధ్య చెప్తున్నారు కదా, ఏంటి కాస్టింగ్ కోచ్లో ఏంటో ఇవన్నీ ఉంటుంది. ఎందుకంటే బయటికి వెళ్తే, ముంబై వెళ్తే మమ్మల్ని ఇబ్బంది పెడతారు, అలా ఇబ్బంది పెడతారు అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఉంటుంది. ఒక ట్రాన్స్ ఉమెన్గా ఎలాంటి మీరు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా అంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ ఎదుర్కొన్నాను. అవునా? చాలా చోట్ల.
చాలా మూవీస్‌కి ఆడిషన్స్‌కి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఒక డీసెంట్ పదాన్ని వాడుతున్నారు వాళ్ళు. కమిట్మెంట్ అనే పదానికి మీనింగ్ మార్చేశారు. ఈ కమిట్మెంట్‌ని తీసుకెళ్ళి మీనింగ్ మార్చేశారండి. డైరెక్టర్‌కో, ప్రొడ్యూసర్‌కో మీరు కమిట్మెంట్ ఇస్తేనే ఈ మూవీలో మీకు క్యారెక్టర్. లేకపోతే క్యారెక్టర్ లేదు అని అడిగిన వాళ్ళు డైరెక్ట్‌గా చెప్తున్నారా? మెనీ. కొంతమంది డైరెక్ట్‌గా అడుగుతారు. కొంతమంది మేనేజర్స్‌తో, కొంతమంది కాస్టింగ్ డైరెక్టర్లతో అడిగిస్తారు. అలా చాలా జరిగినాయి. నా వాట్సాప్ చాట్‌లో కమిట్మెంట్ అని కొడితే ఎన్ని చాట్‌లు వస్తాయా? అడిగిన వాళ్ళందరినీ కమిట్మెంట్ అని పక్కన పెట్టేస్తారా? అసలు నేను చూడండి అంటే వాళ్ళు చాట్‌లో ఉంటది కదా! మీ డైరెక్టర్‌కో లేదా ప్రొడ్యూసర్‌కో కమిట్మెంట్ ఇస్తేనే క్యారెక్టర్ మేడం అని రాస్తుంటారు కదా! ఓకే. అలా కమిట్మెంట్ అని కొడితే చాలా వస్తాయి అంటున్నా. అంటే ఓకే. అలా అని చాట్‌లో. అందరినీ మనం అలాగా అందరినీ చూడలేదు. అలా చూడలేదు. దేర్ ఆర్ గుడ్ పీపుల్ చాలా అండి. మంది ఉంటారు అసలు కదా. టాలెంట్ చూసి నిన్ను అసలు తప్పుగా చూడకుండా నీ టాలెంట్ చూసి మనకు అవకాశం ఇచ్చే వాళ్ళు కూడా దేర్ ఆర్ మెనీ పీపుల్. ఇప్పటివరకు నేను చేసినవన్నీ కూడా బీయింగ్ ఏ ట్రాన్స్ అయినా కూడా నా టాలెంట్ చూసి, నా ఎంథూజియాజం చూసి, నాకు సక్సెస్ అవ్వాలన్న కోరిక చూసి, లేకపోతే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఈ క్యారెక్టర్‌కి సూట్ అవుతుంది కరెక్ట్‌గా అనిపించి క్యారెక్టర్ ఇచ్చిన వాళ్ళు కూడా మెనీ పీపుల్ ఉన్నారు. ఎవ్రీ సెక్టార్ అండి. నాట్ ఓన్లీ మంచి ఫిల్మ్ ఉంది, ఇండస్ట్రీ. చెడు ఉంది. నాట్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్న వాళ్ళని అమ్మాయిల్ని మేనేజర్‌లు హెరాస్ చేస్తున్నారు, ఫిజికల్‌గా వైలెన్స్ చేస్తున్నారని ఎన్ని కేసులు రావట్లేదు? అవును. స్కూల్స్‌లో చిన్న పిల్లల దగ్గర నుండి టీచర్స్ గానీ, అందరూ ఆఫీస్ స్టాఫ్స్ గానీ హెరాస్ చేస్తున్నారు ఎన్ని రావట్లా? ఎవ్రీ సెక్టార్‌లో ఉంది. కాకపోతే మన ఫిల్మ్ ఇండస్ట్రీలో దీనికి పేర్లు పెట్టేసి కమిట్మెంట్ అని, కాస్టింగ్ కౌచ్ అని పేర్లు పెట్టేసి ఇది కొంచెం సోషల్ మీడియాలో ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీ ఇది కొంచెం హైలైట్ అవుతుంది అంతే తేడా. ప్రతి సెక్టార్‌లో ఆడవాళ్ళు పడే బాధలు ఇవే అన్ని చోట్ల కూడా ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. పడుతున్న పరిస్థితి జరుగుతూనే కూడా. ఉన్నాయి. ఓకే. నార్మల్‌గా చూసుకున్నట్టయితే మేడం రకరకాలుగా చూస్తుంటారు. అంటే ఏంటి హర్షిని ఏమవ్వాలి? మీ లైఫ్‌లో అనుకున్నది మీరు దాకా వెళ్ళారా? ఇంకా చెయ్యాలా? అంటే ట్రాన్స్ వుమెన్స్‌కి మీరు ఎన్‌జీఓలో పనిచేశారు. ఏంటి మీ టార్గెట్ ఏంటి? హర్షిని ఏమవ్వాలనుకుంటుంది అంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ అండి. నన్ను నేను ప్రూవ్ చేసుకునే దశలో ప్రయత్నంలో, పరుగులాటలో లేకపోతే జీవితం అనేది చాలా చిన్నది. ఎన్నో కలలు కనాలి. ఆ కలలను నెరవేర్చుకోవడానికి పరిగెడుతూనే ఉండాలి. కూర్చుంటే పరిగెత్తలేం. ఈ పరుగు పందెంలో నేను సగం వరకు చేరుకున్నా అనుకుంటున్నా. ఇంకా చేరుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు రీచ్ అయింది కొన్నే. అంటే నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవాలనుకున్నాను. చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశాను. లీడ్ క్యారెక్టర్స్ చేయలేదు. ఓకే. ఫ్యూచర్‌లో కంప్లీట్ లీడ్‌తో ఉన్న క్యారెక్టర్స్ చేయబోతానేమో అని ఒక హోప్. ఎందుకంటే నా లైఫ్ జర్నీ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారు బుక్ రాస్తారు. బుక్ నేమ్ ఈజ్ అతడు ఆమె. ఓకే. చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా బుక్ రిలీజ్ అయింది. ఓకే. తెలుగు, కన్నడలో వచ్చింది. ఇప్పుడు హిందీ, ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ అవుతుంది. ఆ బుక్‌ని బేస్ చేసుకొని ఒక డైరెక్టర్ బయోగ్రఫీ మూవీ తీయడానికి అప్రోచ్ అయ్యారు. స్క్రిప్ట్ వర్క్ నడుస్తుంది. మీ 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 లైఫ్ యాహ్! గురించా? వావ్! అది స్క్రిప్ట్ వర్క్ వండర్‌ఫుల్. నడుస్తుంది. దీంతో పాటుగా ఒక ట్రాన్స్ వుమెన్ బేస్ చేసుకొని ఒక మూవీ షూట్ నడుస్తుంది. రీసెంట్‌గా షూట్ అయిపోయింది. ఓకే. అది ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్‌లో, డబ్బింగ్‌లో ఇలా ఉంది. ఆ మూవీ రిలీజ్ అయినా కూడా నాకు కొంచెం రికగ్నైజేషన్ వచ్చే అవకాశం ఉంది. ఓకే. ఇప్పటివరకు నేను చాలా మూవీస్ చేస్తాను. లైక్ 3-4 మూవీస్ రీసెంట్‌గా రిలీజ్ అయిన 'ఫైటర్ శివ' సునీల్ గారి మూవీలో చేశాను. ఓకే. జెమినీలో 'అంతులేని కథ' సీరియల్, జీ తెలుగులో 'అగ్ని పరీక్ష కలవారి కొడలు' సీరియల్ చేశాను. దాని తర్వాత ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో టెలికాస్ట్ అవుతున్న 'విక్రమ ఆన్ డ్యూటీ' అనే సిరీస్ చేశాను. 1920th ఎపిసోడ్స్‌లో ఉంటాను. ఓకే. ఆహాలో 'ఆన్యాస్ ట్యుటోరియల్స్' అనే వెబ్ సిరీస్ చేస్తాను. ఇలా చాలా క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్తున్నా కానీ అనుకున్నంత రికగ్నైజేషన్ రాలేదని నేను అనుకుంటున్నా. ఓకే. ఎందుకంటే బీయింగ్ ఏ ట్రాన్స్ వేరే ఇండస్ట్రీస్‌తో పోల్చుకుంటే తెలుగు ఇండస్ట్రీలో కొంచెం వెనుకబడే ఉంది అవకాశాలు ఇవ్వటంలో. అంజలి అంటే అమీర్ దీంట్లో ఇక్కడ ట్రాన్స్ కాబట్టి నీకివ్వను పో, ట్రాన్స్ ఆ! కాబట్టి నువ్వు వెళ్ళు, ట్రాన్స్ కాబట్టి నేనివ్వను. ఇలాంటిది ఏమన్నా ఉందా? చాలా ఎందుకంటే ఉన్నాయండి. మీరు చక్కగా మీరు చూస్తానికి ఒక మంచి గర్ల్ లాగా ఇట్లా ఇట్లా కనిపిస్తున్నారు. ట్రెడిషనల్‌గా కనిపిస్తున్నారు. ఆళ్ళకి ఇబ్బంది ఏంటి వాళ్ళకి? ఇప్పటికి నేను ఇంకొక క్వెషన్ ఎప్పుడు ఇండస్ట్రీని అడుగుతాను ఉంటానండి. ఆ! రీసెంట్‌గా ఒక ట్రాన్స్‌జెండర్ క్యారెక్టర్‌కి ఆడిషన్ వెళ్ళాను. హ్మ్. సో, ట్రాన్స్‌జెండర్ క్యారెక్టర్ ఆడిషన్ ఓకే. ఎవ్రీథింగ్ ఓకే. ప్రొడ్యూసర్ అంట షీ ఈజ్ లుక్ లైక్ ఎ గర్ల్ కంప్లీట్ అమ్మాయిలాగా ఉంది. ట్రాన్స్ క్యారెక్టర్ సూట్ గాను అని చెప్పారంట. అంటే నేను ట్రాన్స్ క్యారెక్టర్ సూట్ గాను అన్నారు. పోనీలే కొంచెంసేపు హ్యాపీగా ఫీల్ అవుతాను అబ్బా! నేను అమ్మాయిలాగా అమ్మాయి నేనన్నా సరే పోనీ అదే మూవీలో నేను ఫీమేల్ క్యారెక్టర్ ఉంటే ఇవ్వండి. నేను అమ్మాయిలాగా ఉన్నాను గదా! అన్నాను. అంటే నువ్వు ట్రాన్స్ కదమ్మా ఫీమేల్ క్యారెక్టర్ చేయాలి. అంటే నేను అమ్మాయిలాగా ఉన్నాను ఫీమేల్ క్యారెక్టర్ చేయలేను. అమ్మాయిలాగా ఉన్నాను ట్రాన్స్‌జెండర్ క్యారెక్టర్ పనికిరాను. మరి మరి ఎందుకు వాట్ షుడ్ ఐ పిలిచారు? డూ? నేనేం చేయాలి? ఇంట్లో కూర్చొని చెక్క భజన చేయాలి. మీరే ప్రశ్న చేస్తారు మళ్ళీ. మీరెందుకు ఇలా చేస్తున్నారు? మీరెందుకు ఇది చేయట్లేదని మీరే ప్రశ్న. ఎంతమంది హీరోలు ట్రాన్స్ క్యారెక్టర్లు చేస్తారు మన ఇండస్ట్రీలో?
ఎంత కదా? మెనీ పీపుల్. అబ్బాయిలు మీరు ఎందుకు ట్రాన్స్ క్యారెక్టర్లు చేస్తున్నారు మరి మీరు? నాకు ఆ ఫీమేల్ క్యారెక్టర్స్ ఇవ్వడానికి పనికిరానప్పుడు అబ్బాయిలు ట్రాన్స్ క్యారెక్టర్లు ఎందుకు చేస్తున్నారు? హీరోయిన్స్ అమ్మాయిలు ఎంతోమంది ట్రాన్స్ క్యారెక్టర్లు చేస్తున్నారు. ఫీమేల్ ట్రాన్స్ క్యారెక్టర్ చేస్తున్నారు, మెయిన్ హీరోలు ట్రాన్స్ క్యారెక్టర్లు చేస్తున్నారు, కానీ మేము పనికి రావట్లేదు. మా క్యారెక్టర్స్ని యూస్ చేసుకొని మీరు డబ్బు సంపాదిస్తున్నారు, పేరు సంపాదించుకుంటున్నారు, కానీ ఆ క్యారెక్టర్ వాడుకొని డబ్బులు మాకు అవకాశాలకు ఇవ్వట్లేదు. నోట్ దిస్ పాయింట్ ఎవర్ ఆనర్. ఆఫ్ కోర్స్ బరాబరిగా నేను ఎప్పుడు తెలుగు ఇండస్ట్రీని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా క్యారెక్టర్లకి మమ్మల్నే కాస్టింగ్ చేయండి, మా క్యారెక్టర్లే యాక్ట్ చేసే అవకాశం మాకే ఇవ్వండి. ఎట్ ద సేమ్ టైం మీరు ఎప్పుడైతే మీరు ఎలాగో అబ్బాయిలు అయ్యుండి ట్రాన్స్ క్యారెక్టర్లు చేస్తున్నారో ఫీమేల్ క్యారెక్టర్లో మేము సూటబుల్ అయితే మాకు ఆ ఫీమేల్ క్యారెక్టర్లు కూడా ఇవ్వండి. అంటే మాకు అవకాశాలు ఇవ్వండి, మీరు చేయండి, మీతో పాటు మాకు కూడా అవకాశాలు ఇవ్వండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. రైట్ దర్శిని గారు, నెక్స్ట్ అంటే మీరు ఎన్జిఓగా పనిచేశారని చెప్తున్నారు. చాలా అంటే ట్రాన్స్కి సంబంధించి సమాజంలో చాలా ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి. ఏం చేసింది మీ ఎన్జిఓ ట్రాన్స్కి ఇప్పుడు దాకా? ఏం చేసిందంటే ఏం చెప్తారు మీరు? డెఫినెట్లీ అండి. చాలామంది ట్రాన్స్ కమ్యూనిటీలో ఎన్జిఓలు ఫైట్ చేయటం వల్లే ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది, నాల్సీ జడ్జిమెంట్ వచ్చింది, 377 యాక్ట్ వచ్చింది. ఈ యాక్ట్లన్నీ ఎన్జిఓస్ యాక్టివిస్టులు పనిచేయటం వల్లే వచ్చింది. అంతకుముందు వరకు ట్రాన్స్జెండర్స్కి రేప్ అయినా మర్డర్ అయినా పోలీస్ స్టేషన్కి వెళ్తే నీకు రేప్ ఏంటి అని కేసు తీసుకొని ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది. ఆ యాక్ట్ ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చిన యాక్ట్ అది. ఎల్జీబీటీక్వై ట్రాన్స్ వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగినా న్యాయం చేయాల్సిన బాధ్యత పోలీసులదే అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దాన్ని బేస్ చేసుకుని ప్రైవేట్ డే స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఎల్జీబీటీక్వై వాళ్ళకి ఎక్కడ ఇచ్చిన ఇష్యూ అయినా కంప్లైంట్ ఇస్తే సమాన న్యాయం దొరుకుతుంది దగ్గర సమాజంలో అందరికీ. దీనికన్నా ముందు నేను ఎన్జిఓస్ అంటే ఫస్ట్ త్రివేణి సమాజ్ వికాస్ కేంద్ర అనే ఎన్జిఓలో చేస్తాను. అక్కడ కౌన్సిలింగ్, వాళ్ళ జీవితాలు మార్చటము, వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చటము, లేకపోతే స్వయం ఉపాధి పథకాలు కల్పించటం అలా చేస్తాను. దాని తర్వాత క్రిస్టియన్ మిషనరీ సేవా నికేతన్ అనే ఒక ఎన్జిఓలో కొంతకాలం వర్క్ చేస్తాను. అంటే వీళ్ళకి కుట్లు అల్లికలు నేర్పించటము, కంప్యూటర్ కోర్స్ నేర్పించటము, స్పోకెన్ ఇంగ్లీషెస్ నేర్పించటము, ఇలా వాళ్ళ లైఫ్ని కొంచెం మెరుగుపరచడానికి ఆ ఎన్జిఓ త్రూ అలా అయిందనమాట. హైదరాబాద్ నేను 2019లో వచ్చాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత యక్షి కూడలి అని ఒక ఎన్జిఓ ఉంది. ఆ ఎన్జిఓలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫెలోగా జాయిన్ అయ్యాను. అక్కడ ఏంటంటే మెదకు, సంగారెడ్డి 2 డిస్ట్రిక్ట్స్లో ఒక 18 విలేజెస్లో వర్క్ చేస్తాను అనమాట. ఆ ఎన్జిఓ త్రూ ఏంటంటే చైల్డ్ మ్యారేజెస్, కాస్ట్ డిస్క్రిమినేషన్ ఇలాంటి వాటిపై అవగాహన కల్పించడం, భారత రాజ్యాంగం యొక్క విలువలను, అంటే భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు ఇచ్చింది. విలేజెస్ లో పోతే ఆడవాళ్ళకి అసలు రాజ్యాంగం అంటే ఏంటో తెలియదు చాలా మందికి. మగవాళ్ళతో సమానంగా నువ్వు బ్రతికే హక్కు ఉంది అక్క అని చెప్పామంటే, అవునమ్మా మాకు నిజంగా హక్కు ఉందా, మా ఆయన ఏంటి నీకేం హక్కు లేదు మూల కూర్చో అంటాడు అంటారు. లైక్ అలాంటి ఇలా ఉన్నారు ఇప్పటికీ. స్టిల్ కూడా ఆడవాళ్ళ సలహాలని, ఆడవాళ్ళు ఇచ్చేటువంటి ఎంతో ఇంపార్టెంట్ సలహాలు కూడా తీసుకోవడానికి మగవాళ్ళు సిద్ధంగా లేరు. ఆడవాళ్ళు అంటే వంటింట్లో కుందేల్లాగా పనిచేయాలి, భర్త ఏం చెప్తే అది చేయాలి, అంతేకాని వాళ్ళకి స్వయంగా ఆలోచించే అవగాహన ఉండకూడదు, వాళ్ళకి సొంతంగా నిర్ణయాలు తీసుకోకూడదు, సొంత కాలమే బ్రతికే శక్తి లేకుండా చేస్తున్నారు కొంతమంది. పురుష ప్రపంచం, అంటే మెన్ హైరార్కీ ఉన్నటువంటి సొసైటీలో మనం బ్రతుకుతున్నాం. పురుషాధిపత్యం అనొచ్చు దీని తెలుగులో. పురుషాధిపత్యం వల్ల ఏమవుతుంది అంటే, ఒక అమ్మాయి స్కూల్ 10th క్లాస్లో పాస్ అవుతుంది, నాన్న నేను వెళ్ళి చదువుకుంటాను అంటే డబ్బులు పెట్టలేరు. అబ్బాయిని చదివించాలి, అమ్మాయిని చదివించాలి. అప్పుడు వాడు ఏం చూసుకుంటాడు, అబ్బాయిని చూసుకుంటాడు, అమ్మాయిని చదివించలేడు. నా స్తోమత లేదు, నువ్వు ఎక్కువ చదివితే ఎక్కువ చదివించిన అబ్బాయిని పెళ్లి చేయాలి అనే ఉద్దేశంతో 10th స్కూల్ ఫస్ట్ వచ్చిన అమ్మాయిని 10th ఆపేసి పొలం పనులకి తిరిగి చూస్తే ఏంటి, అమ్మాయికి 19 సంవత్సరాలు 20 సంవత్సరాలు రావు, సంకన 2 పిల్లలు, కడుపులో ఒక పిల్లాన్ని వేసుకొని కూలి పనికి వెళ్తూ చూస్తుంది స్కూల్ ఫస్ట్ వచ్చిన అమ్మాయి. అదే తల్లిదండ్రులు అబ్బాయితో పాటు ఈ అమ్మాయిని కూడా చదివిస్తే ఆ అబ్బాయి జాబ్ చేసినా లేకపోయినా ఒక పైలట్ అవుతుందో, లేకపోతే డాక్టర్ అవుతుందో, ఒక లాయర్ అవుతుందో, పోలీస్ అవుతుంది కదా. అమ్మాయిల కళల్ని కాళ రాస్తుంది మగ ప్రపంచం అని ఖచ్చితంగా చాలా మంది అలానే జరుగుతుంది. అందరినీ అనను, కొంతమంది తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేసి అమ్మాయిలను అబ్బాయిలతో పాటు సమానంగా చదివించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇలాంటి విషయాలపై ఇప్పుడు క్యాస్ట్ ఉంటుందండి. కొన్ని ఊర్లు ఎలా అంటే పలాని క్యాస్ట్ వాళ్ళని పలాని క్యాస్ట్ వాళ్ళు ఇంట్లోకి కూడా రానియరు.
బయటే బయటే ఉంచుతారు. ఉండి వెళ్ళాలి. బయటే ఉంచుతారు. మంచినీళ్ళు అడిగితే ఇట్లా దూరం నుండి ఇట్లా ఇట్లా పైన పోస్తారంట. పోస్తారు. ఇలాంటి వాటిపై అవగాహన కలిగించటం. Hmm. అందరం మనుషులమే. కాస్ట్ డిస్క్రిమినేషన్ చేయకూడదు. నీ కులం పేరెత్తి నిన్ను తిట్టినా కూడా నువ్వు కేసు పెట్టొచ్చు. వాడికి శిక్ష పడిద్ది. Hmm. ఇలాంటి విషయాలపై వాళ్ళందరికీ అవగాహన కలిగించటం. చదువు ఇంపార్టెన్స్ చెప్పటము. అమ్మాయిలు ఇప్పుడు తల్లిదండ్రులను ఎదిరించైనా నీకు చదువుకోవాలని కోరుకుంటే గవర్నమెంట్ స్కూల్‌కైనా వెళ్లి చదువుకో అని వాళ్ళకి కొంచెం మన జ్ఞానాన్ని, మనకు తెలిసినంతలో కాన్స్టిట్యూషన్ యొక్క గొప్పతనాన్ని, మనకు తెలిసిన విషయాల్ని వాళ్ళతో షేర్ చేసుకొని కొంతమంది లైఫ్‌లు మారటానికి ఉపయోగపడే విధంగా ఆ వర్క్ ఉంటుంది. ఇట్స్ గ్రేట్ యాక్చువల్‌గా. Hmm. యక్షి కూడలి, మధు సాగరి అని వాళ్ళు రన్ చేస్తారు. ఐయామ్ థాంక్‌ఫుల్ టు దెమ్. Hmm. వాళ్ళు ఈ పని చేస్తున్నందువల్ల ఎంతో మంది జీవితాల్లో మార్పులొచ్చాయి. ఎంతో మంది అభివృద్ధి చెందుతున్నారు. ఆడవాళ్ళు మగవాళ్ళతో సమానంగా ముందుకెళ్తున్నారు. ఎంత బాగా I'm hats off. మాట్లాడుతున్నారు, ఇంత సమాజంలో ఇంత సేవ చేస్తున్నారు. మీరు రాజకీయాల్లోకి వెళ్ళవచ్చా, పొలిటిక్స్ లోకి? డెఫినెట్లీ టైమ్ విల్ కమ్. డెఫినెట్లీ. అవునా? అదే ఏంటంటే ఇంత అంటే నేను మాట్లాడుతుంది ఒక ట్రాన్స్ ఉమెన్తో కాదు, ఒక ట్రాన్స్ఫర్మేషన్ చెందిన ఒక ఉమెన్, ఒక టాప్ ఉమెన్తో మాట్లాడుతున్నట్టుగా. ఎన్ని భావాలు ఉన్నాయి సమాజంలో, ఎంతమందికి ఎన్జిఓలకి దాంట్లో వర్క్ చేశారు, మీకు ఎంత అవగాహన ఉంది, ఇంత బాగా మాట్లాడుతున్నారు. మీకు అంటే ఏ పార్టీ ఏంటి అనేది చూస్తే మీరు ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో మీకు ఇష్టమైన రాజకీయ నాయకులు, ఈ పార్టీలోకి వెళ్తే నేను ఇలాగే వెళ్తాను అని అలాంటిది ఏమైనా ఉందా? ఖచ్చితంగా దీని గురించి ఒక 2 మినిట్స్ మాట్లాడతాను. మాట్లాడతారా? ఒకప్పటి కాలంలో నుండి నేను మ్మ్. చిన్నప్పటి నుండి రాజకీయాలు చూసి, కుళ్ళు రాజకీయాలు, ఎలక్షన్స్‌కి ముందు ప్రామిస్‌లు, ఎలక్షన్స్ తర్వాత డబ్బులు కూడబెట్టుకోవటాలు, చాలామంది రాజకీయవేత్తల్ని మ్మ్. వాళ్ళు చేస్తున్న పనులు చూసిన తర్వాత రాజకీయాలంటే నాకు కొంచెం ఇష్టం పోయింది. ఇష్టం లేకుండా ఉండే అనమాట. మ్మ్. సో ఇప్పుడు వస్తున్న ఒక నాలెడ్జ్ వస్తున్న తర్వాత కొంతమంది చేస్తున్నటువంటి పనులు, రాజకీయ నాయకుల్లో మార్పులు చూస్తున్న తర్వాత మ్మ్. రాజకీయాల మీద ఆసక్తి కలుగుతుంది. అట్ ద సేమ్ టైం స్వచ్ఛందంగా మనం ఏదైనా సర్వీస్ చేయగలము అంటే రాజకీయాల ద్వారానే అవును, సాధ్యమవుతుంది. అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎన్‌జిఓస్‌లో వర్క్ చేసినా, యాక్టర్‌గా వర్క్ చేసినా, మోడల్‌గా వర్క్ చేసినా కొంతమంది వరకే వెళ్ళగలం. మ్మ్. అదే బీయింగ్ ఏ పొలిటీషియన్ అయితే అందరి దగ్గరికి వెళ్ళగలం. మ్మ్. మనం అందరికీ చెప్పగలం. అవును, కాబట్టి మీ వాయిస్ రాజకీయాలకు చాలా వెళ్ళాలి. దూరం వెళ్తది, వెళ్తది. ఒక ప్లాట్ఫామ్ సేమ్ దొరుకుతుంది. టైం ఇప్పుడు నేను చూస్తున్నటువంటి రాజకీయ నాయకుల్లో మ్మ్. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే మన రాజకీయాల్లోకి వచ్చారో అప్పటి నుండి రాజకీయాల మీద నాకు ఇంట్రెస్ట్ కలిగింది. మ్మ్. ఖచ్చితంగా రాజకీయాల్లోకి వెళ్ళాలన్న ఆసక్తి కలిగింది. మ్మ్. ఇక రీసెంట్ గా మన విజయ్ గారు తమిళనాడు తమిళనాడు. సీఎం అయ్యాక అసలు ఆయన చేస్తున్న పనులు కానీ, ఆయన ఇంత నార్మల్ గా సింప్లిసిటీ. నార్మల్ గా ఇంటి నుండి ఫుడ్ తెచ్చుకొచ్చి తినటము, జనరల్ గా అందరిలాగా ఎటువంటి సెక్యూరిటీ లేకుండా జనరల్ గా వెళ్ళిపోవడం, ఇలాంటి పనులు చూసినప్పుడు ఇది కదా రాజకీయాల్లో రావాల్సిన మార్పులు, ఇప్పుడు కదా మనం ఎంటర్ అవ్వాల్సిన టైం అని అనిపిస్తుంది. ఖచ్చితంగా అండి. త్వరలోనే నేను జనసేన పార్టీలో చేరాలి అని అనుకుంటున్నాను. హోప్ ఫర్ బెస్ట్. నాకు పవన్ కళ్యాణ్ గారి మాటలు కానీ, ఆయన పాలనా విధానం కానీ, ఆయన చెప్పే మాటలు కానీ చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. నేను జాయిన్ అవుతే పవన్ కళ్యాణ్ గారి పార్టీలోనే జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నా. హోప్ ఫర్ బెస్ట్. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నాకు అవకాశం ఇస్తే, వాళ్ళ పార్టీ త్రూ సొసైటీకి సేవ చేసే అవకాశం నాకు కలిగిస్తే ఐ విల్ గివ్ మై బెస్ట్. 100% సేవ చేస్తాను. పవన్ కళ్యాణ్ గారి గర్వపడే కార్యకర్తలాగా నేను ముందుకు దూసుకెళ్తా. అయితే వీర మహిళ లోడింగ్ అన్నమాట ఇక్కడ. ఎందుకంటే నార్మల్ గానే ఆవిడ బాగా మాట్లాడుతూ ఉంటారు. చాలా మంది జనసేనకు సంబంధించిన వీర మహిళలు ఒక వీర మహిళ మరి రెడీ అవుతున్నారు జనసేనకి అనుకోవచ్చు. డెఫినెట్లీ ఎంతో మంది కావాలండి జనసేనకి. ఎందుకంటే ఇప్పుడు ఆపోజిట్ పార్టీలో, అధికార పార్టీలో ఉన్నాం మనం. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి మనల్ని ప్రశ్నిస్తున్నప్పుడు గట్టిగా సమాధానం చెప్పగలగాలి. ఇఫ్ కమింగ్ జనరేషన్లో ఒకవేళ మనం ప్రతిపక్షంలో ఉన్నాము అనుకోండి, అధికార పార్టీని మనం భయపడకుండా ధైర్యంగా నిలదీయగలిగే శక్తి కూడా మనకు ఉండాలి. అలాంటప్పుడే రాజకీయాల్లోకి రావాలి అని అనుకున్నప్పుడు నేను నిలదీయగలను, ప్రశ్నించగలను, నన్ను ప్రశ్న అడిగితే బరాబరా నేను దీనికి సమాధానం చెప్పగలను అనే కాన్ఫిడెన్స్ ఉంటేనే రాజకీయాల్లోకి రావాలి. ఆ ధైర్యం నాకుంది, సమాధానం చెప్పగలిగే నాలెడ్జ్ నాకుంది. ఖచ్చితంగా నేను ఓకే, ఒకవేళ అవకాశం దొరికితే డెఫినెట్లీ జనసేనలోకి వెళ్తారు, ప్రజలకు సేవ చేస్తారు. డెఫినెట్లీ. ఓకే, హర్షి గారు, అంటే మీరు ఆల్రౌండర్ లాగా మీరు న్యూస్, మా డిపార్ట్మెంట్, మా మీడియాలో కూడా వచ్చి ఈ న్యూస్లు చదవటం, ఎన్ని కార్యక్రమాలు కూడా చేశారంటే నిజమా?
మీ మీడియా మీకు రాసిచ్చారా? అంటే మా మీడియా అంటే మేము ఎప్పటి నుంచో మాకు ఇష్టమైంది అంటే మన మీడియా. మీరు సినిమాలు చేసుకోవచ్చు, మీరంటే మా సినిమా అంటారు, నేను మేమైతే అనలేదండి మీడియా మా అన్నామా? సినిమా అని, మన ఫిల్మ్ ఇండస్ట్రీ అయితే మన ఇండస్ట్రీ అయితే మన మీడియాలో మీరు పనిచేశారంట కదా. ఇప్పుడు కరెక్ట్ ఆ. మన మీడియాలో పనిచేస్తానండి. యాంకరింగ్ అంటే నేను ఆన్ స్క్రీన్ ఉండేటువంటి వర్క్స్ కి నేను ఇంపార్టెన్స్ ఇస్తాను. మీకు చెప్పాను కదా, స్క్రీన్ మీద నన్ను నేను చూసుకోవటం, సినిమాలు మోడలింగ్ ఇష్టంతోనే సాఫ్ట్వేర్ జాబ్ రిజైన్ చేసి వచ్చాను అనమాట. ఇప్పుడు మూవీస్ లో యాక్టింగ్ అనేది మనకు ఫుల్ టైం ఉండదు. ఇయర్ లో ఒక నెల ఫుల్ గా ఉంటే ఒక నెలలో కంప్లీట్ ఖాళీగా ఉంటాము. మనకి ఇన్కమ్ సోర్స్ అనేది కావాలి. అట్ ద సేమ్ టైం మనం ఈ స్క్రీన్ మీద మనకి కనపడుతూ ఉండాలి మనం ప్రేక్షకులకి. ఆ ఉద్దేశంతోనే నాకు యాంకరింగ్ ఇంట్రెస్ట్ ఉండి ఈ ఫీల్డ్ చూసుకున్నప్పుడు యాంకరింగ్ ఇంట్రెస్ట్ ఉండి నేను తీన్మార్ మల్లన్న గారికి అప్రోచ్ అయినప్పుడు తీన్మార్ మల్లన్న గారి ఛానల్లో నేను న్యూస్ బులెటిన్ చదివాను, ఇంటర్వ్యూస్ చేస్తాను, హోస్ట్ గా చేస్తాను కొంతకాలం. దాని తర్వాత ఇంటర్వ్యూస్ అని, న్యూస్ రీడింగ్ అని, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళని ఇంటర్వ్యూస్ చేయటం, గ్రూప్ డిస్కషన్స్ ఇవన్నీ జరిగినాయి. అక్కడ ఒక 1 year 1.5 year చేసిన తర్వాత ఏమైందంటే అది చాలా దూరం, బోడుప్పల్లో ఉండేది సార్ వాళ్ళ ఆఫీసు, నేను ఉండేది ఇక్కడ మోతీనగర్. దూరం అయిపోయింది. ఎట్ ద సేమ్ టైం ఫుల్ టైం నా వల్ల అవ్వట్లేదు షూట్స్, అది ఫుల్ టైం చేస్తాను అనమాట. అప్పుడు నేను ఫ్రీలాన్సింగ్ కోసం చూస్తున్నప్పుడు కొన్ని ఛానల్స్ కి అప్రోచ్ అయ్యాను. కొన్ని ఛానల్స్ కి అప్రోచ్ అయినప్పుడు TV45లో న్యూస్ బులెటిన్ న్యూస్ చదివాను. అది కూడా బులెటిన్ న్యూస్ చదివాను కొంతకాలం. ఏం వదిలిపెట్టలా, ఏ రంగం వదిలిపెట్టలా, ఆవిడ అన్ని రంగాల్లోనూ ఉన్నారు. ఆ తర్వాత హిట్ టీవీలో నేనే ఒక ప్రోగ్రాము చేశాను అనమాట, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే ఒక ప్రోగ్రాము. LGBTపై ట్రాన్స్ కమ్యూనిటీ నుండి ఎవరైతే సక్సెస్ అయ్యారో లైఫ్ లో, అది కష్టాలు పడుతూ ప్రోగ్రామ్, చాలా మంచి ప్రోగ్రామ్ అండి. దగ్గర 15 episodes వరకు వచ్చింది. మా దగ్గర దాని తర్వాత ప్రోగ్రామ్ హోల్డ్ అయింది. అవునా, అంతకన్నా మంచిది ఏదైనా మా దగ్గర చేయొచ్చు కదా. చేద్దాం ఖచ్చితంగా, మీరు ఆపర్చునిటీ ఇస్తే ఖచ్చితంగా. బట్ ఐ కాంట్ డు ఫుల్ టైం. మాకు అక్కర్లేదు, ఫ్రీలాన్స్ వర్క్ చేయండి. బెస్ట్ టీవీ మీకు ఆపర్చునిటీ ఇస్తుంది. ట్రాన్స్ కి సంబంధించిన సమస్యల మీద మీరు మాట్లాడతామంటే డెఫినెట్లీ నాట్ ఓన్లీ ట్రాన్స్ అండి, నాకున్న సర్కిల్లో ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంటర్వ్యూస్, ఫిల్మ్ ఇండస్ట్రీస్ వాళ్ళ గెస్ట్లను తీసుకొచ్చి ఇంటర్వ్యూస్ చేయగలను. పొలిటీషియన్స్ వీటిలో కూడా ఇన్వాల్వ్ అవ్వగాను. కాంట్రవర్సీస్ అయితే చేయను, కాంట్రవర్సీస్ నాకు ఇష్టం ఉండదు. కాంట్రవర్సీ మాకు కూడా ఇష్టం ఉండదండి. కాంట్రవర్సీలు చాలా మంది ఛానల్స్ వాళ్ళు కావాలని, అమ్మ కాంట్రవర్సీ మాటలు నీ హైలైట్ అక్కర్లేదు, నాకు వ్యూస్ అక్కర్లేదు. ఎందుకంటే ఫస్ట్ నుండి కూడా నేను పాజిటివ్ వేలో నేను చాలా పాజిటివ్ గా సక్సెస్ అవుతూ వచ్చాను. కాంట్రవర్సీ చేసి సక్సెస్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు. నా ప్రొఫైల్ చూస్తే కాంట్రవర్సీస్ అవసరమే లేదు. నా ప్రొఫైల్ ఎలా బిల్డ్ చేసుకున్నాను, ఎంత కష్టపడి చేసుకొచ్చానని నాకు తెలుసు. అలా న్యూస్ ఛానల్స్ లో చేస్తాను, టోటల్ ఫ్రీలాన్సింగ్ ఛానల్స్ లో అలా చేస్తూ ఉన్నాను అనమాట. దాని తర్వాత మోడలింగ్ అని, యాక్టింగ్ అని, ఇలా నా ఓన్ ఛానల్ కూడా రన్ చేస్తున్నాను. అట్లా అన్ని అంతా కూడా బాగుంది. ఓకే, మీరు చూస్తుంటే నిజంగా అంటే ఇప్పుడు మొదటిసారి చూస్తే బ్రేకప్ అన్నారు, అయిపోయింది. నిజంగా అర్షినికి ఎలాంటి అబ్బాయి కావాలి? 6 feet 6 pack, తెల్లగా ఉండాలి, నోట్లో అన్నం ముద్ద, అలాంటి ముద్దలు కలిపి పెట్టాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ ఎవరన్నా మళ్ళీ ఇంకొకసారి ప్రేమలో పడే అవకాశం ఉందా లేదా అని మన కుర్రోళ్ళు అడగమంటున్నారు కాబట్టి అడుగుతున్నాను. నాకంటే మీరు అడిగినా, కుర్రోళ్ళు అడగబడినా, ఎవరు అడిగినా కూడా సమాధానం మన మనసులో ఏముందో అదే వస్తుంది. ఎందుకంటే ఒకసారి ఏమో ఈసారి మీకు చెప్పండి, మీరు చెప్పిన తర్వాత నేను చెప్తా. ఒక్కసారి మనసు విరిగిపోయినప్పుడు అంత ఈజీగా అతుక్కోదండి. నేను ఒక జెన్యున్ గా ఒక అబ్బాయిని ఇష్టపడి బ్రేకప్ అయిపోయిన తర్వాత ఇంకొకసారి వేరే వ్యక్తి మీద ఆ ట్రస్ట్ బిల్డ్ అవ్వటం అనేది వెరీ డిఫికల్ట్, చాలా కష్టం. అలా అని జెన్యున్ గా ఉన్న అబ్బాయిలు లేరు అని నేను అనట్లా. దేర్ ఈస్ అబ్బాయిలు అమ్మాయిలు సక్సెస్ కి తోడుండి వెన్నుండి ముందుకు నడిపించే అబ్బాయిలు చాలా మంది ఉన్నారు. ట్రాన్స్ వాళ్ళు కూడా పెళ్లి చేసుకొని బేబీ అడాప్ట్ చేసుకొని బ్రతికే అబ్బాయిలు చాలా మంది ఉన్నారు. లైఫ్ లాంగ్ తోడున్న అబ్బాయిలు కొంతమంది ఉన్నారు, నాకు తెలుసు. దేర్ ఇస్ ఫ్యూ పీపుల్. కానీ ఈ ఇంతమంది జనాభాలో నేను ఆ ఒక్కడు నాకు ఎక్కడ దొరుకుతాడు? అలాంటి అబ్బాయి దొరికితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా. ఈసారి ప్రేమ దోమ ఇలాంటివి ఏముండవు. డైరెక్ట్ గా పెళ్లి చేసుకొని అందరిని ఒప్పించి పెళ్లి చేసుకొని లైఫ్ లాంగ్ తోడుంటాను అని నమ్మకాన్ని నాకు క్రియేట్ చేస్తే ఖచ్చితంగా డెఫినెట్లీ ఐ విల్ మ్యారీ. ఇఫ్ అలాంటి అబ్బాయి దొరకలేదు అంటే నాకు పెళ్లి లైఫే కాదు. వంట వచ్చా మీకు? బాగా చేస్తానండి. ఓకే, వంట కూడా బాగా చేస్తా. ఎవరైతే ఈ షో చూస్తున్న అబ్బాయిలు, ఇందాక చాలా మంది ఐ లవ్ యూ హర్షిని అని చాలా మంది టైప్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కూడా ఉన్నారు, చూస్తున్నాను వాళ్ళందరినీ. మీకు ఆవిడకు వంట కూడా వచ్చంట, మీరు జాగ్రత్తగా రెడీ అవ్వండి. చెప్పండి.
చెప్పండి. ఇఫ్ నేను పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా ఐ కెన్ బి ఏ మదర్ అండి. అంటే ఆ! అమ్మ అవ్వటానికి అడాప్ట్ పెళ్లి చేసుకుంటారు. చేసుకున్న బేబీని అడాప్ట్ చేసుకోవాలనే ప్లానింగ్ ఉండే. హ్మ్. ఓన్ హౌస్ అనేది తీసుకున్న తర్వాత హైదరాబాద్‌లో నేను ఒక బేబీని అడాప్ట్ చేసుకోవాలనే ప్లానింగ్ ఉంది నాకు. ఓకే. నేను ఐ కెన్ బి ఏ మదర్. డెఫినైట్‌లీ నా మీద నాకు నమ్మకం ఉంది. నా బిడ్డని ప్రేమగా చూసుకోగలను, కేర్‌గా చూసుకోగలను, బాగా చదివించి ఒక మంచి లైఫ్ నా బిడ్డకి ఇవ్వగలననే నమ్మకం నాకుంది. ఓకే. ఏ అమ్మ ప్రేమైతే నాకు దూరమైందో, అదే అమ్మ ప్రేమని హ్మ్. అమ్మ ప్రేమ దూరమైన ఒక బిడ్డకి అమ్మ ప్రేమనివ్వటానికి నేను రెడీగా ఉన్నాను. వావ్! ఐ కెన్ డూ ఇట్. సూపర్. ఫెంటాస్టిక్ చెప్పింది గదా! అన్నీ ఆవిడ ఇందాక నుంచి అలాగే చెప్తుంది. అలా మాట్లాడుతుంది అంతే. ఇంక మనం ఏం చేయలేము. ఓకే. ట్రాన్స్‌కి సంబంధించి చూస్తే చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. మీరు గూడా ఒక చిన్న పల్లెటూరు నుంచొచ్చి, ఎన్నో కష్టాలు పడి, మెట్టు మెట్టు ఎదుక్కుంటూ వచ్చి, అన్ని రంగాల్లోనూ లెక్చరర్‌గా మర్చిపోయా నేను ఇందాక అది మాట్లాడలేదండి. మీరు చెప్పరే నాకు. మిస్ యూనివర్స్ వచ్చినియి. ఆ కిరీటం వచ్చింది. అవన్నీ నేను ఇందాక చెప్పలేదు. ఒకసారి నేను చూడాలనుకుంటున్నాను అది. డెఫినెట్‌లీ ఒకసారి అండి. అంటే మీరు అందాల పోటీల్లో కూడా నిజంగా మీ స్మైల్ చాలా బాగుంది. ఏదో మీ స్మైల్‌కి సంబంధించి కూడా ఏదో వచ్చింది అని. అందాల పోటీలకి సంబంధించి ఏ అవార్డ్స్ వచ్చినాయి? ఏంటంటే బెస్ట్ అప్రిషియేషన్ ఏదన్నా ఎవరి నుంచి అరే బావుంది ఇట్లా మీరు బాగా చేశారు. అట్లాంటిది ఏదన్నా చెప్తారా? డెఫినెట్‌లీ అండి. హ్మ్. అంటే నాకు మోడలింగు, ర్యాంప్ వాక్స్ నేను స్టేజ్ మీద వాక్ చేయాలనేది నా డ్రీమ్స్ ఎప్పటి నుండే ఉండే. హ్మ్. తర్వాత నేను అంతా ట్రాన్స్‌ఫర్మేషన్ అయిపోయిన తర్వాత సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్న టైంలో హ్మ్. ముంబైలో నేను ఆంధ్రప్రదేశ్‌ని మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియాలో రిప్రజెంట్ చేశాను. హ్మ్. అప్పుడు ఏ ట్రైనింగ్ లేకుండా, ఏ మోడలింగ్ స్కూల్ లేకుండా ఎక్కడికి లేదు. జస్ట్ యూట్యూబ్‌లో ర్యాంప్. చూసుకుంటూ హ్మ్. యూట్యూబ్‌లో చూస్తూ హీల్స్ ఏసుకొని పడుతూ లేస్తూ ఓన్‌గా ప్రాక్టీస్ చేసుకొని ఓకే. రిప్రజెంట్ చేస్తాను. టాప్ 6లో ఉన్నాను. హ్మ్. మిస్ బ్యూటిఫుల్ స్మైల్ 2018 అనే జ్యూరీ అవార్డ్ వచ్చింది. హ్మ్. అక్కడితో మోడలింగ్ కెరియర్ అనేది నాకు స్టార్ట్ అయింది. దాని తర్వాత ఓకే. మిస్ ఆళ్ళిచ్చినోళ్ళు ఎవరో గాని మంచోళ్ళు కరెక్ట్ ఆళ్ళకిచ్చారు. యూ నో వన్ థింగ్, ఆ! అప్పటి వరకు నా స్మైల్ బ్యూటిఫుల్‌గా ఉంటదన్న విషయం నాకు తెలీదు. అవునా? ఎప్పుడు ఏడుస్తా ఉండేదాన్ని. ఓకే. వాళ్ళెలా నోటీస్ చేసారో అప్పటి హ్మ్. నుండి నవ్వటం మొదలుపెట్టాను నేను. ఓకే. హ్మ్. అవార్డ్ వచ్చింది. అవార్డ్‌కి న్యాయమన్నా చేద్దామని చెప్పి నవ్వడం మొదలెట్టారా? న నవ్వటం హాబీగా పెట్టుకున్నాను. ఓకే. సో, నైస్. ఆ హ్మ్. మోడలింగ్ కెరియర్ అలా స్టార్ట్ అయింది. ఓకే. హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత రేణు దేశాయ్ గారు, ఝాన్సీ గారు ఇలా సెలబ్రిటీస్‌తో ర్యాంప్ వాక్ షోస్ చేశాను. హ్మ్. కాజ్ కోసం చాలా ర్యాంప్ వాక్స్ చేశాను. అంటే ఆర్గాన్ డొనేషన్స్ కోసం, గుడ్. గుడ్. హ్యాండ్లూమ్స్‌ని డెవలప్ చేయటం కోసం వీళ్ళందరితో విశ్వక్ సేన్ గారు మేమందరం కలిసి హ్మ్. ఆర్గాన్ డొనేషన్‌కి వాక్ చేసాము. హ్యాండ్లూమ్స్ కోసం వాక్ చేశాను. ఇట్లా మల్తాయి స్టూడియోస్ కోసం, ఫ్యాషన్ డిజైనింగ్ కోసమని, హ్మ్. పేజెంట్స్ కోసం ఇలా చాలా ర్యాంప్ వాక్స్ చేస్తాను. ఇలా కెరీర్ మోడల్‌గా రన్ అవుతూనే ఉంది. అలాంటి టైంలో నేను ఇండియాని యూనివర్స్‌లో రిప్రజెంట్ చేయాలి. మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్‌లో రిప్రజెంట్ చేయాలనే కోరిక ఎప్పటి నుండే ఉండే నాకు. హ్మ్. సో, బీయింగ్ ఎన్ ఇండియన్ మనం చూడండి ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడే ఇండియా గెలవాలని మనం టీవీ ముందు కూర్చొని అసలెంత అసలు ప్రౌడ్‌గా ఈడాడినట్టు అక్కడ బీయింగ్ ఎన్ కొట్టో ఇండియన్‌గా కొట్టో ఆ! అంటుంటాడు. అట్లా అంత ప్రౌడ్‌గా ఉంటుంది కదండీ! ఆ! అలాంటి మన ఇండియాని యూనివర్స్‌లో రిప్రజెంట్ చేసే అవకాశం అందరికీ రాదు. హ్మ్. ఇట్స్ ఏ బ్లెస్డ్. అది యెస్. అదృష్టం ఉండాలి. అది మన టాలెంట్ ఉంటేనే మనకు అవకాశం వస్తది. హ్మ్. అలాంటి ఇండియన్ ఫ్లాగ్‌ని నేను పట్టుకొని మిస్ యూనివర్స్ స్టేజ్ మీద వాక్ చేస్తున్నప్పుడు అబ్బా! ఫ్లాగ్ రెపరెపలాడుతున్నప్పుడు 'అర్షిని మేకలా ఫ్రమ్ ఇండియా' అని అనౌన్స్ చేసినప్పుడు హ్మ్. ఆడియన్స్ అందరూ గూడా ఇండియా, ఇండియా నా పేరు అక్కడ హర్షిని కాదు ఇండియానే. ఇండియానే. ఆ! ఇండియానే. హ్మ్. ఇండియా, ఇండియా అని ఆడియన్స్ అరుస్తున్నప్పుడు ఇట్ వాస్ ఏ గూస్ బంప్స్ మొమెంట్ నాకు. అబ్బా! ఆ నా లైఫ్‌లో చెరిగిపోని క్షణాలంటే అవండి. అంటే ఏ ఇండియాలో అయితే నాకు చిన్నప్పటి నుండి అవమానాలు, డిస్క్రిమినేషన్ అదే అవన్నీ ఫేస్ ఇండియా. చేశాను. హ్మ్. అదే ఇండియా కీర్తి ప్రతిష్టలని యూనివర్స్‌లో నేను రిప్రజెంట్ చేయగలిగాను. మన భారతీయ కల్చర్‌ని ప్రెజెంట్ చేయటం, అవకాశం రావటం అనేది గ్రేట్ థింగ్. ఓకే. అక్కడే నేను మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఏషియా 2024 టైటిల్ విన్ అయ్యాను. హ్మ్. మిస్ యూనివర్స్ ట్రాన్స్ పేజెంట్‌లో ఎన్నో కంట్రీస్ నుండి వచ్చినప్పటికి కూడా హ్మ్. టాప్ ఫిఫ్త్ రన్నర్ అప్‌గా నిలిచాను నేను. ఓకే. ఐయామ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. దాని తర్వాత ఎలైట్ క్వీన్ యూనివర్స్ అనే ఒక జ్యూరీ అవార్డ్ కూడా వచ్చింది. హ్మ్. సో, అది నా మిస్ యూనివర్స్ జర్నీ. 3 అవార్డులతో ఇండియాకి తిరిగి రావటం జరిగింది. ఇట్ వాస్ ఎ గ్రేట్. చాలామంది నన్ను అప్రిషియేట్ చేయటం గానీ, కొన్ని మీడియా ఛానెల్స్ సన్మానం చేయటం, కొన్ని స్వచ్ఛంద సంస్థలు పిలిచి అప్రిషియేట్ చేయటం, సన్మానం చేయటం. ఇట్ హ్మ్. వాస్ ఎ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ నాది. మిస్ యూనివర్స్ జర్నీ కోసం ఒక బిగ్ ఆపర్చునిటీ కూడా నేను వదులుకున్నాను. చెప్పొచ్చు కదా ఏంటి? చెప్తాను. సినిమా ఇంటర్వ్యూ సినిమా ఛాన్సా? అయిపోయినాక చెప్తాను. మీరు ఇప్పుడు చెప్పొచ్చు కదా! చెప్పను నేను. చెప్పరా? ఇంటర్వ్యూ ఏ? అయిపోయాక ఏ? చెప్తాను. ఏ?
అన్ని మనం మీడియాలో చెప్పలేమంటారా? చేయాల్సిన అవసరం లేదు అని నా అభిప్రాయం. ఓకే. ప్రతి వ్యక్తికి పర్సనల్ థింగ్స్ ఉంటాయి. కొన్ని షేర్ చేయగలిగేవి ఉంటాయి. కొన్ని షేర్ చేయగలిగినవి ఉంటాయి. మీరు చెప్పలేదని నేను So, వాళ్ళని అడుగుతాను. ఆ, అర్షిని గారు చెప్తాను కెమెరా ఆపిన తర్వాత అనుకుంటున్న విషయం ఏంటి అనేది మీరు గెస్ట్ చేసి మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఏంటనేది. ఓకే. ఆ, ఓకే. సో అలా అంటే నాకున్న ఫ్రెండ్స్ వీళ్ళందరూ సజెస్ట్ చేస్తున్న మిస్ యూనివర్స్ అనేది నా డ్రీము. అది నాకు ఇంపార్టెంట్ అనిపించింది. నేను అది ఫుల్ఫిల్ చేసుకున్నాను. ఇప్పుడు నా పేరు పక్కన మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఏషియా అనే టైటిల్ వచ్చింది. ఇట్ వాస్ ఎ Okay. గ్రేట్ థింగ్. రైట్ ఈ మోడలింగ్ కెరీర్ అనేది నా లైఫ్లో ఇక్కడ నుంచి కొంచెం ఒక స్టెప్ ముందుకు వెళ్ళటానికి యూస్ అయింది నాకు. ఓకే. Yeah. చివరిగా మేడం, అంటే ట్రాన్స్కి సంబంధించి చూసుకున్నట్టయితే మీరు చాలామంది ఉన్నారు. అవమానాల నుంచి వాళ్ళు అవమానపడుతున్నాళ్ళు, బయటికి చెప్పుకోలేనోళ్ళు, Hmm. వాళ్ళు ఇప్పుడు అంటే మీరు 7th క్లాస్ 8th క్లాస్లో ఉన్నప్పుడు ఎలాంటి బాధను అనుభవించారో అలాంటి వాళ్ళు ఇప్పుడు చాలామంది ఉన్నారు. Hmm. మీరు ముంబై వెళ్ళినప్పుడు ఎలాంటి బాధను అనుభవించారో అలాంటి స్టేజ్లో కూడా కొంతమంది ఉన్నారు. ఉన్నారు. తర్వాత రకరకాల స్టేజ్లో మీకు అవమానాలు ఎదురైన వాళ్ళు ఉన్నారు. ఏం చేయాలో తెలియక, ఎటు ముందుకెళ్లాలో తెలియక వాళ్ళందరూ చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళకి ఒక సక్సెస్ఫుల్ ఉమెన్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? Hmm. ఏం చెప్తారు? డెఫినెట్లీ అండి. ప్రతి వ్యక్తికి కూడా గౌరవంగా జీవించే హక్కు ఉంది. నువ్వు ఒక మానవ జన్మ పుట్టినప్పుడు ఎవరి కోసమో అడ్జస్ట్ అయ్యి అవమానాలు పడుతూ చిన్న చూపు చూపించుకుంటూ అడ్జస్ట్ అయ్యి బ్రతకాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ ఎ స్మాల్ లైఫ్. ఎట్ ద సేమ్ టైం డబ్బు ఇంపార్టెంట్ కాదు. ఖాళీ చేతులతో వచ్చాము, ఖాళీ చేతులతోనే వెళ్ళిపోతాము. ఎందుకంటే కరోనా టైంలో మనం చాలామంది చూసాం. వాడు కడుపు నిండా తినకుండా, కంటి నిండా నిద్రపట్టకుండా, నచ్చిన డ్రెస్ కొనుక్కోకుండా కూడబెట్టి కూడబెట్టి చచ్చిపోయిన వాడు ఉన్నాడు. అంటే మనం పోయాక వాడు పిల్లల్ని సోమరిపోతులను చేయటానికి కష్టపడి సంపాదిస్తున్నాడు కానీ అనుభవించడం లేదు. అలా మా కమ్యూనిటీలో కూడా కొంతమంది డబ్బు కోసము వెంపర్లాడుతున్నారు. డబ్బు శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు. కలలు కనాలి, ఒక గౌరవమైన జీవితం కోసం ప్రయత్నించాలి. తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయలేదా, సొసైటీ డిస్క్రిమినేట్ చేస్తుందా, డోంట్ గివ్ అప్. కలలు కనండి. పడిలేస్తున్న కెరటం నాకు ఆదర్శం, పడినా తిరిగి మళ్ళీ లేస్తున్నందుకని స్వామి వివేకానంద గారు చెప్పారు. అలా మనకు అవమానాలు వచ్చాయి, ఓటమి వచ్చిందని గివ్ అప్ ఇవ్వకుండా కలలు కని ఆ కలలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఒక చోట ట్రై చేస్తావు, ఓడిపోయావు. రెండో చోట ట్రై చేస్తావు, గివ్ అప్ ఇస్తున్నావు, వెళ్తున్నావు, కమ్యూనిటీలో ఉంటున్నావు. అలా ఉండొద్దు. డోంట్ గివ్ అప్. సక్సెస్ వచ్చే వరకు 10 సార్లు కాదు, 15 సార్లు కాదు, 20 సార్లు చేయి. స్టెప్ బై స్టెప్ నువ్వు ఇంకా రాటు తేలుతావు, సక్సెస్ అవ్వడానికి అవకాశాలకి దగ్గరగా ఉంటావు. ఒక దారిలో మనకి గమ్యం తెలిసినప్పుడు గమ్యం చేరటానికి దారిలో వెళ్తూ ఉంటావు. రాళ్ళ దెబ్బలు ఉంటాయి, ముళ్ళ దెబ్బలు ఉంటాయి. రాయి దెబ్బ తగిలింది, ముళ్ళు గుచ్చుకుంది అని అక్కడే ఆగిపోయినా, అక్కడే కూర్చున్నా, వెనక్కి తిరిగి వచ్చినా పూలబాట వరకు వెళ్ళలేవు. చివరి వరకు వెళ్తేనే అక్కడ పూలబాట ఉంటుంది, హాయిగా ఉంటుంది. కాబట్టి కలలు కనండి, కలలు నెరవేర్చుకోవడానికి కష్టపడండి. డోంట్ గివ్ అప్. ఎవరు గివ్ అప్ ఇవ్వకూడదు. లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ముందుకెళ్ళాలండి. డ్రీమ్ బిగ్, చేస్ యువర్ డ్రీమ్స్ అని చెప్తా. వావ్, వండర్ఫుల్ తెలుసా, వండర్ఫుల్. ఈరోజు నేను మాట్లాడుతుంది ఒక ట్రాన్స్ ఉమెన్తో అని కాకుండా ఎవరో ఒక పెద్ద మేధావితో మాట్లాడుతున్నట్టుగా అన్నీ కూడా అన్నారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అర్షిని. ఎందుకంటే నిజంగా చాలా విషయాలు నార్మల్గా ట్రాన్స్ అనగానే ఇంట్లో దాక్కొని భయపడుతూ అట్లా కాకుండా బయటకు వచ్చి మనం బతకగలము, మనం అనుకుంటే సాధించగలము అని చెప్పి కూడా మీరు బయటకు వచ్చి ఎన్నో విజయాలు సాధిస్తున్నారు. చాలామందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. నిజంగా అంటే మీ ఫ్యూచర్ కూడా బ్యూటిఫుల్గా ఉండాలని, అది మీ నవ్వులాగా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. మీరు ఫ్యూచర్లో ఎన్నో విజయాలు సాధించాలి, దాంతోపాటుగా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి అని చెప్పి కోరుకుంటున్నాను. మీరు ఫ్యూచర్లో ఎన్నో సక్సెస్ సాధించాలని చెప్పి బెస్ట్ టీవీ కోరుకుంటుంది. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. మీ బెస్ట్ టీవీ కూడా ఇలాంటి బెస్ట్ అవుట్పుట్ని సొసైటీలోకి తీసుకెళ్లాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం.